ఇక ఏపీలో ఇటీవల జరిగినటువంటి పరిణామం ఈ క్రైస్తవ వర్సెస్ హిందూయిజం బేసిక్గానే అది జరిగింది అనుకుంటున్నాను. ఆక్వీడ్లో జరిగింది సార్. ప్రధానంగా రఘురామకృష్ణరాజు అక్కడ ఉన్నటువంటి ఒక గొంతెనమ్మ దేవాలయం అని దళితుల వాదన, లేదో అది రామాలయం అని చెప్పి రఘురామకృష్ణరాజు అండ్ కో వాదన. సో అది గొంతెనమ్మ కూడా రామాలయమా పక్కన పెడితే ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి అక్కడ ఒక మతపరమైన సెన్సిటివ్ ఇష్యూ రగిల్చడం ఎలా? సార్ ఒకటండి, రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యే, శాసనసభకి ఉపసభాపతిగా ఉన్నారు. ఆయన చేయాల్సిన పని ఏంటి సార్? ఆయన్ని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకి ఇళ్ళున్నాయా, రోడ్లు సరిగా ఉన్నాయా, డ్రైనేజీ సిస్టమ్ ఉందా, వాటర్ సిస్టమ్ ఉందా, చదువు సరిగా జరుగుతుందా లేదా, వీళ్ళకి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేవా అని చూడాలి ఒకటి. లేకపోతే సభ ఎలా జరుగుతుంది, ఆయన సభలో ఉన్నంత వరకు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు, మినిస్టర్లు ఏం మాట్లాడుతున్నారు చూడాలి. ఆయనకి ఏం సంబంధం సార్ ఈ మతపరమైన విషయాల జోలికి? అసలు మతంతో ఆయనకి ఎందుకు? ఆయన ఏమని ప్రమాణం చేశారు సార్? ఆయన ఏ ప్రజాప్రతినిధి అయినా గెలిచిన తర్వాత ప్రమాణం చేస్తారు కదా. ప్రమాణం ఏమని చేస్తారు? కులాలకు, మతాలకు, రాగద్వేషాలకు అతీతంగా నేను అభివృద్ధి చేస్తానంటారు. ఈయన ఏమని ప్రమాణం చేశాడు? ఉండి భీమవరం నియోజకవర్గంలో ఏం చేస్తున్నాడు సార్ ఈయన? మీకు ఒక విషయం చెప్తాను, గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు కాబట్టి చెప్పండి, నేను చెప్తాను సార్. దాదాపు 13 నుంచి 18 చర్చలు కోలుగొట్టించాడు సార్ ఆయన. ఇప్పుడు సమస్య చెప్తే కానీ ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు. ఈయనకి రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పివి సునీల్ కుమార్ గారు, ఆయన సిఐడి చీఫ్ ఆ టైంలో ఏవో కొన్ని కేసులు ఈయన మీద నమోదు చేశారట. మనకి తెలియదు ఆ విషయం. ఆ టైంలో మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది అనేది ఆయన వాదన. నన్ను కావాలని కొట్టారు, నన్ను ఇబ్బంది పెట్టారు అనేది. ఆ కొట్టినటువంటి వ్యక్తి ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి. పివి సునీల్ కుమార్ గారు అనే వ్యక్తి ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన ఒక దళితుడు సార్. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తి సార్ ఎంత గొప్ప స్థితిలో ఉన్నా ఆ కులంలో పుట్టినందుకు గాను అవమానించబడతానే ఉంటాడు ప్రతి చోట. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసం కూడా ఎస్సీలకు ఉండదు సార్. ఎంతో పోరాడి కష్టపడి వ్యవస్థతో ఎదురీదితే తప్ప ఆ స్థాయికి రాలేరు. అంత కష్టపడి ఆయన ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఆయన మీద కొన్ని ఆరోపణలు చేశారు. ఇప్పుడు పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి దళితుడు, ఒక దళితుడు, నేను రాజుని, నన్ను పట్టుకొని కొట్టాడు కాబట్టి దళితులు ఎవరు ప్రశాంతంగా బ్రతకడానికి వీల్లేదు. పివి సునీల్ కుమార్ ఒక క్రిస్టియన్ కాబట్టి క్రైస్తవులందరి మీద కూడా నేను పగ తీర్చుకుంటాను అన్న ధోరణిలోనికి ఆయన వచ్చేసాడు. కేవలం ఆధారంతో, కేవలం అదొక్కటే సార్, వేరే ఇంకే విషయం లేదు. ఒక దళితుడు నన్ను పట్టుకొని కొడతాడా? రెండవది, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా అంటారు కదా, నేను 4 గోళ్ల మధ్య బైబుల్ చదువుకుంటాను అని. కాబట్టి ఆయన కూడా క్రిస్టియన్, ఇద్దరు క్రిస్టియన్లు కలిపి నా మీద దాడి చేశారు అన్న ఒక భయంకరమైన ద్వేషం, ఈర్ష్య, అసూయతో ఆయన క్రైస్తవుల మీద పగబట్టాడు సార్. ఉండి భీమవరం నియోజకవర్గంలో జరుగుతున్నది. దాదాపు ఆయన ఊరు వస్తాడంటే ఊరు జనం భయపడుతున్నారు. ఇక్కడ ఏ చర్చ పడగొడతాడో, ఇక్కడికి వచ్చాడు అంటే ఏ ఆర్డర్ ఇస్తాడో, ఏం చేయబోతున్నాడో అన్న భయం సార్. 13 చర్చలు పడగొట్టాడు సార్. 110 చర్చలకి 13 చర్చలు పడగొట్టాడు. దాదాపు 1800 దళితుల ఇల్లు కూల్చేశాడు సార్. 1800 దళితుల ఇల్లు కూల్చేశాడు ఈ మధ్య కాలంలో. ఈయన అధికారంలోనికి వచ్చిన ఈ 18 నెలల కాలంలో 1800 ఇళ్ళు కూల్చాడు సార్. దాదాపు 3 గుండెపోటుతో చనిపోయారు అక్కడ. ఆ ఇళ్ళు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు కాళ్ళు పట్టుకుని ఏడ్చినా కనికరించలేదు ఆయన. ప్రాణాలు పోగొట్టుకున్నారు అక్కడ. చర్చిలను కూల్చాడు, దళితుల ఇళ్ళు కూల్చేశాడు. ఇవి చాలా ఉన్నట్లు గొంతెనమ్మ గుడిని. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, ఆయనకు ఒక ఇష్యూ కావాలి, ఏదో ఒక సమస్య లేవాలి. క్రైస్తవులకి హిందువులకు మధ్య ఒక పెద్ద గొడవ జరగాలి. ఆ గొడవలో నుంచి లబ్ధి పొందాలి ఆయన. దానికోసం ఆయన చేసినటువంటి ప్రయత్నమే ఆకివీడులో జరిగినటువంటి గొడవ సార్. ఆకివీడు మండలంలో పెద్దపేట అనే ఒక ప్రాంతం ఉంది, మాలపేట సార్. అక్కడ పూర్తిగా మాలలే ఉంటారు. ఆయన పూర్తిగా మాలల్నే టార్గెట్ చేయడం వెనక కూడా రాజకీయం ఉంది సార్. ఆంధ్రాలో మాదిగలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు, మాలలు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. కాబట్టి మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు. ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఏ గొడవైనా చూడండి, మాల పల్లెలే కనపడతాయి మీకు.
పిఠాపురంలో జరిగిన గొడవ చూడండి, తెనాల్లో జరిగిన గొడవ చూడండి, కైకలూరులో జరిగిన గొడవ చూడండి, మొన్న జరిగినటువంటి ఇక్కడ సార్ పీగన్నవరం మండలంలో అదేదో ఊర్లో శవాన్ని తీసుకుని వెళ్లకుండా ఆపారు కదా, అది చూడండి. ఇప్పుడు ఆకివీడు చూడండి, మొత్తం మాలపల్లిలే. టార్గెట్ మాలపల్లి సార్, టార్గెట్ మాలలు, టార్గెట్ మాలపల్లిలో ఉన్నటువంటి క్రైస్తవులు. వచ్చాడు ఇక్కడికి, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మొదటిసారి వచ్చినప్పుడే సార్ అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు కొంతమంది, ఇప్పుడు గ్రామ దేవతలు ఉంటారు కదా సార్, గ్రామ దేవతలు ఉంటారు, కుల దేవతలు ఉంటారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేవుడు. భారతదేశంలో సుమారు 3 కోట్ల మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కాబట్టి ఎవరికొల ఇప్పుడు ఇంటి దేవతలు ఉంటారు కదా సార్, కొంతమంది ఉప్పలమ్మకి పెట్టుకుంటారు, కొంతమంది ఎల్లమ్మకి పెట్టుకుంటారు, ఇంకొంతమంది తలుపులమ్మ తల్లికి పెట్టుకుంటారు, రకరకాలుగా పెట్టుకుంటారు కదా. అలాగే ఆ ప్రాంతంలో, ఆ ఆకివీడు మండలంలో, ఆ పెద్దపేటలో ఉన్నటువంటి ఆ ఎస్సీ మాలలకి గొంతెలమ్మ వాళ్ళ కులదేవత. అక్కడ గొంతెలమ్మ, ఆ గొంతెలమ్మ తల్లికి సంబంధించినటువంటి గుడది. ఎప్పటి నుంచో వాళ్ళు కట్టుకున్నటువంటి గుడి, గ్రామ చావడిగా చూస్తారు దాన్ని. అక్కడ బండ్లు వేస్తారు కదా, నేల మీద బండ్లు. ఆ బండ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి వాళ్ళు స్పాన్సర్ చేసుకున్న బండ్లు, ఒక్కొక్క బండ మీద ఒక్కొక్కళ్ళ పేరు ఉంటుంది. గొంతెలమ్మ గుడి అది. చాలా స్పష్టంగా గొంతెలమ్మ వాళ్ళ కులదేవతకి సంబంధించిన గుడి సార్ అది. ఆ గుడి దగ్గరికి రఘురామకృష్ణరాజు వచ్చారు. గుడి దగ్గరకు వచ్చి ఇక్కడ మేము రామాలయం కడతామని అన్నాడు. అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్సీ హిందువులు, ఇది గొంతెలమ్మ గుడి సార్, మేము ఇక్కడ గొంతెలమ్మ గుడిని కట్టుకుంటాం, రామాలయం కట్టొద్దు అన్నారు. ఎవరి దేవత వాళ్ళకి ఎక్కువ కదా సార్. కానీ రఘురామకృష్ణరాజు చెప్తున్నాను చెప్పనివ్వండి సార్, ఈ వర్షం చెప్పనివ్వండి. 1932 నుంచి SRR రికార్డ్స్లో అది రామాలయంగానే ఉంది అని ఆయన వాదన. లేదండి, అది పూర్తిగా అసంబద్ధమైన అవాస్తవమైన వాదన సార్. అది ఇప్పుడు ఆడ జరిగింది వేరు సార్, ఎలక్ట్రానిక్ మీడియా చూపించింది వేరు, రఘురామకృష్ణరాజు గారు చెప్పింది వేరు, ప్రింట్ మీడియాలో రాసింది వేరు. వాస్తవంగా అక్కడ జరిగింది రామును నమ్ముకున్నటువంటి హిందువులకి, గొంతెలమ్మను నమ్ముకున్నటువంటి హిందువులకి మధ్య జరిగినటువంటి గొడవ సార్. అది హిందువులకి మధ్య జరిగిన గొడవ. అది దాన్ని క్రైస్తవుల మీద వేసినట్టారు. క్రైస్తవులకి ఏ సంబంధం లేదు ఆ గొడవతో. క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి గొంతెలం కొడుతూ ఏం సంబంధం సార్? వాళ్ళు అక్కడికి ఎందుకు వస్తారు? గొంతెలమ్మని నమ్ముకున్నటువంటి హిందూ సహోదరులు, దళితుల్లోనే హిందువులు ఉన్నారు కదా, వాళ్ళు ఇది మా కులదేవత గుడండి, ఇక్కడ మీరు రాముడు గుడి కట్టడానికి వీల్లేదు అని అన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను నిన్నగాక మొన్న చిన్నజీయర్ స్వామి గారు శివుని గురించి, పరమశివుడి గురించి, శక్తిపీఠాల గురించి తప్పుగా మాట్లాడాడు. మాట్లాడితే వెంటనే శివునికి సంబంధించిన భక్తులందరూ కూడా ఎదురు తిరిగారు. ఆయన విష్ణు భక్తుడు, ఆయన శివ భక్తుడు. ఇప్పుడు శైవులకి వైష్ణవులు అంటే పడదు, వైష్ణవులకి శైవులు అంటే పడదు, తరతరాలుగా వస్తున్న గొడవలు ఇవి. అలాగే గ్రామ దేవతలు ఉన్నారు సార్. ఆ గ్రామ దేవతల్లో గొంతెలమ్మ తల్లి ఒక దేవత, ఆ ఊరికి ఆవిడ దేవత, ఆవిడ గుడి. ఆ గుడిని మేము కట్టుకుంటామనంటే అక్కడికి వెళ్ళి నేను రామాలయం కడతానని చెప్పడానికి ఏనెవరు సార్? రఘురామకృష్ణరాజు గారు ఎవరు అసలు? ఆయనకి ఏం సంబంధం అసలు? ఎస్సీ మాలపల్లిలో పుట్టాడా? మాలపల్లిలో పెరిగాడా? మాలపల్లి ఊరికి సంబంధించిన వాడా? ఆయన సొంత స్థలం అదే ఏమన్నా? ఆయన ఏమన్నా కొనుక్కున్నాడా? ఆయన ప్రాపర్టీనా? ఇప్పుడు నువ్వు శ్రీరాముడు గుడి కట్టాలనుకుంటున్నాడు సార్. ఆయన నిజంగా రాములు వారంటే అంత భక్తుంటే ఒక 10 ఎకరాలు గుడి కట్టరాదు, నిన్నెవడొద్దన్నాడు? 10 ఎకరాలు ప్రైవేట్ ప్రాపర్టీ కొనుక్కో, లేదా నీకున్నటువంటి స్థలంలో ఒక 10 ఎకరాల్లో అయోధ్య రామాలయం అంత గొప్ప రామాలయం కట్టు, నిన్నందరూ మెచ్చుకుంటారు. మాలపల్లి మీదకి దండయాత్రకి వెళ్ళి ఆ రోజు వెళ్ళినప్పుడే వాళ్ళు చెప్పారు సార్ ఇక్కడ వద్దు అని. ఖచ్చితంగా శ్రీరామనవమి రోజు స్కెచ్ గీశాడు సార్. ఆయన హిందువులందరినీ ఏకం చేసే మంచి అవకాశం కోసం చూశాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే సార్. వెళితే ఈయన వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు వెళ్ళాలి. జనసేన కార్యకర్తలకు ఏం సంబంధం సార్? గౌర అనిల్ అనే వ్యక్తి ఎక్కడ వ్యక్తి తలకి దెబ్బ తగిలిందని అంటున్నారే, ఏదో మేకు దిగింది, కత్తి దిగింది, అణుబాంబు వేశారు నెత్తి మీద అని చెబుతున్నారే. అసలు ఆ వ్యక్తి గౌర అనిల్ అనే వ్యక్తి జనసేన కార్యకర్త కదా, అతను కదా, అతనికి ఏం సంబంధం అక్కడ? సరే, జనసేన కార్యకర్తలు వచ్చారు సార్, వారితో పాటు బీజేపీ కార్యకర్తలు వచ్చారు, హిందూ సంఘాల కార్యకర్తలు వచ్చారు, సిఆర్పిఎఫ్ పోలీసులు బలగాలు వచ్చారు, సివిల్ పోలీసులు వచ్చారు. ఇంతమందిని తీసుకొని రోప్లు అటువైపు తాళ్ళు ఇటువైపు తాళ్ళు పెట్టించుకొని మాలపల్లి మీదకి దండయాత్రకి వెళ్ళాడు సార్. ఆయన మోటివ్ చూడండి, ఆయన ఉద్దేశం చూడండి. అసలు ఇలా మనం వెళితే ఖచ్చితంగా వాళ్ళు ఎదురు తిరుగుతారు. ఇప్పుడు గొంతెలం భక్తులు ఎందుకు ఆగుతారు సార్? ఎదురు తిరగరా? వాళ్ళు ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగితే మన వాళ్ళు రెచ్చగొడతారు.
పోలీసులు ఉన్నారు, అధికారంలో ఉన్న వ్యక్తి, పార్టీ వాళ్ళది, జనబలం ఉంది, ఎదురు తిరిగితే సరిపోద్ది అనుకున్నారు. వచ్చారు, రెచ్చగొట్టారు. రెచ్చగొట్టారు. ఈయన అఫీషియల్గా శ్రీరాముడికి దండేసి వెళ్ళిపోయాడు సార్ అక్కడి నుంచి. మీకు ఇంకా అద్భుతమైన విషయం చెప్తాను వినండి సార్. అక్కడ ఏ మీడియా వెళ్ళినా శ్రీరాముడి, సీతమ్మ తల్లి, అలాగే లక్ష్మణుడి విగ్రహాలను చూపెడుతున్నారు కదా. ఆ గుడిలో పాడుబడినటువంటి స్థితిలో 3 విగ్రహాలు ఉన్నాయి, ఈ విగ్రహాలు చూడండి అని చూపిస్తున్నారు కదా. అక్కడుండే మాలపేట, ఆ పెద్దపేటకు సంబంధించిన వాళ్ళు ఏమంటారంటే, ఈ విగ్రహాలు మొన్న వైశ్యులు తీసుకొచ్చి పెట్టారు ఇక్కడికి, ఈ మధ్య కాలంలో తీసుకొచ్చి పెట్టారు, పురాతన విగ్రహాలు కావివి అని చెప్తున్నారు వాళ్ళు. వైశ్యులు, కోమట్లు తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో, ఇక్కడ ఈ గుడిలో పెట్టి వెళ్ళారండి వాళ్ళు. మొదటి ఈ విగ్రహాలు పెట్టి కట్టిన గుడి కాదు ఇది, మా గుడిలోనికి ఈ విగ్రహాలను తీసుకొచ్చి పెట్టారని పెద్దపేట వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఉద్దేశపూర్వకంగా రాముడు విగ్రహం పెట్టించి ముందుగానే, ఇదంతా చూడండి సార్, ఇదంతా పెద్ద కుట్రపూరితంగా జరిగినటువంటి విషయం ఇది. ఆయన అక్కడ ఆ గొంతెలమ్మ గుళ్ళో కావాలని రాముల వారి విగ్రహాలు పెట్టించి అక్కడికి కొంతమందితో వచ్చి వాళ్ళని బెదిరించి శ్రీరామనవమి రోజు బందోబస్తుగా వచ్చి ఒక ప్లాన్ ప్రకారంగా తన మనుషులను రెచ్చగొట్టించి అక్కడ గొడవకు దిగారు వీళ్ళు. సార్ నాకు తెలియక అడుగుతా, రఘురామకృష్ణరాజు గారి మీద దాడి జరిగిందా సార్? ఏం జరిగింది సార్? రఘురామకృష్ణరాజు గారి కారు పాలు కొట్టారా? రఘురామకృష్ణరాజు గారి కాళ్ళు చేతులు ఎరుగొట్టారా? రఘురామకృష్ణరాజు గారి తలబాలు కొట్టారా? రఘురామకృష్ణరాజు గారి ఒంటి మీద ఏమన్నా చిన్న గాయం పడ్డదా సార్? గాయం పడ్డదా? మరి రఘురామకృష్ణరాజు మీద దాడిని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మొత్తం కూడా ఎట్లా వస్తుంది సార్? నాకు తెలియక అడుగుతాను. ఎవరు కొట్టారా ఆయన్ని? ఏం దెబ్బ తగిలింది? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడా? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడా? ఏం దాడి జరిగింది సార్? ఆయన మీద చెప్పులు ఇసిరారా? రాళ్ళు ఇసిరారా? కర్రలు ఇసిరారా? అసలు ఆయన అక్కడ ఆ గొడవ ఇరుపక్షాల మధ్య, రాముడు భక్తులకి గొంతెలమ్మ భక్తులకి మధ్య గొడవ జరిగే సమయంలో అసలు అక్కడ రఘురామకృష్ణరాజు గారు లేనేలేడు. అలాంటిది మీరు ఈనాడు చూడండి, ఆంధ్రజ్యోతి చూడండి, TV5 చూడండి, మహాన్యూస్ చూడండి, ఏ ఛానల్లో చూడండి, రఘురామకృష్ణరాజు గారి మీద దాడి, రఘురామకృష్ణరాజు గారి మీద హత్యాయత్నం. అసలు ఆ గొడవ జరిగేటప్పుడు అక్కడ రఘురామకృష్ణరాజు గారు లేరు అసలు. అక్కడ అప్పటికే వెళ్ళిపోయాడు ఆయన. చుట్టూ 100 మంది పోలీసులు సెక్యూరిటీ పెట్టుకుని. సిగ్గనిపించదు సార్ మీడియాలో రాయడానికి? సిగ్గనిపించదు మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయడానికి? ఇవాళ అడుగుతా ఉన్నాం సార్, ఏం దాడి జరిగింది, ఎవరు కొట్టారు, ఏ హాస్పిటల్లో చికిత్స పొందాడు, ప్రాణానికి ఎంత ప్రమాదం జరగలేక హత్యా ప్రయత్నం ఏం జరిగింది చూపించమనండి సార్. ఆయన మీద పడ్డ చిన్న గీతం చూపించమండి. తెల్ల చొక్కా వేసుకుని వెళ్ళాడు కదా, కనీసం ఒక నల్ల మచ్చం చూపించమనండి దాని మీద. అంటే సార్, రెక్కాడితే కానీ డొక్కాడిని మాలపేట మీద దండయాత్ర చేసిందే కాకుండా, మందితో మాల్బలంతో వెళ్ళి అక్కడ వాళ్ళని పట్టుకొని కొట్టిందే కాకుండా, వాళ్ళ మీద దాడి చేసిందే కాకుండా, వాళ్ళ మీద కేసులు పెట్టించారు. 54 మంది మీద కేసులు సార్. అటెంప్ట్ టు మర్డర్ కేసులు 54 మంది మీద కేసులు పెడతారు సార్. 54 మంది మీద కేసులు పెట్టారు. 115 చర్చలకి నోటీసులు జారీ చేశారు. ఎంత దారుణం సార్ అసలు. ఇదంతా ఒక ఎత్తు సార్. ఇంత జరిగితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ గారు అంటే మొన్న డిప్యూటీ సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు 4-5 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. అవును. గ్రామానికి పంపించి అసలు అక్కడ ఏం జరుగుతుంది, రఘురామకృష్ణరాజు గారు అక్కడికి ఎందుకు వెళ్ళాడు, భక్తితో వెళ్ళిన వ్యక్తి అయితే పక్కన ఈ జనసేన కార్యకర్తలు ఏంటి, బీజేపీ కార్యకర్తలు ఏంటి, హిందూ సంఘాల కార్యకర్తలు ఏంటి, మా తెలుగుదేశం కార్యకర్తలు ఏంటి, ఓ మాలపల్లి, అది ఎంత చిన్న మాలపల్లి మీద ఇన్ని వేల మంది ఎందుకు దండయాత్రగా వెళ్ళారు, అసలు అక్కడ ఎప్పటి నుంచి గుడి ఉంది, అందులో ఈ రాముడి విగ్రహం ఎప్పుడు తీసుకొచ్చి పెట్టారు, ఎక్కడే గుడి కడతానని నేను ఎందుకు పట్టుబడుతున్నాడు అని తెలుసుకోవాలి కదా సార్ ముఖ్యమంత్రి గారు, తెలుసుకోవాలి కదా. అలాంటి పెద్ద ఆయన, అంత రాజకీయ అనుభవం ఉన్న పెద్ద ఆయన కూడా రఘురామకృష్ణరాజు మీద జరిగిన దాడిని నేను ఖండిస్తున్నానని చెప్తే ఎట్లా సార్? ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రఘురామకృష్ణరాజు మీద జరిగిన దాడిని నేను ఖండిస్తున్నాను, చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తున్నాను అంటే ఎట్లా సార్? అంటే ప్రభుత్వం, మహాకూటమి ప్రభుత్వం మొత్తం కూడా మాలల మీద కక్ష కట్టారా ఏంటి సార్? ఆంధ్రాలో మాల బతకూడదా? మాలలను బతకనేరా? మాలలో అయితే చాలా. ఇక్కడ మాలల మీద కక్ష కట్టారా అని చెప్పొచ్చు. మాలల మీద కక్ష సార్, అది క్రైస్తవులను టార్గెట్ చేస్తున్నారు సార్. మాలల మీద కక్ష, కేవలం మాలల మీద కక్ష కట్టారు వాళ్ళు. ఆంధ్రాలో మాలలను టార్గెట్ చేస్తున్నారు. ఆంధ్రాలో మాల సహోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలా. మహాకూటమి మాలలను టార్గెట్ చేస్తోంది ఆంధ్రాలో. పిఠాపురంలో మాలపల్లిని వేలేసినప్పుడు అప్పుడే అర్థం కావాల్సింది. కైకలూరులో మాలపల్లిలో ఉండే వాళ్ళని పట్టుకొని నడి రోడ్ల మీద కొట్టినప్పుడు అప్పుడు కానీ అర్థం కావాల్సింది వీళ్ళకి. అక్కడ కూడా కాల. కుందాలపల్లిలో
మాలా వ్యక్తి చనిపోతే శవాన్ని తీసుకెళ్లకుండా ఎస్సీ సప్లాన్ నిధులతో వేసిన రోడ్డు సార్ అది. ఉమ్. వాళ్ళ సప్లాన్ నిధులతో వేసిన రోడ్డు మీద వాళ్ళని పోనీయకుండా అడ్డుకున్నారు. అప్పటికైనా అర్థం కావాల్సింది. ఇక ఈ ఆకివీళ్ళలో పెద్దపేటకి ఓపెన్ అయిపోయారు పూర్తిగా, మాలలే మా టార్గెట్ అని. ఇట్లా చెప్తే మాలనంతా తిరుగుబాటు చేస్తారు కదా. అందుకని ఎస్సీ క్రైస్తవులు ఎస్సీల్లో ఉండి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మా మీద దాడి చేశారని గుడ్డగాల్చి క్రైస్తవుల మీద వేశారు సార్. అది అసలు ఆ రోజు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఎవరెవరినైతే కీలకమైన నిందితులుగా చేర్చారో వాళ్ళు అక్కడ లేరు, ఆ ప్లేస్లో లేరు అసలు. పివి సునీల్ గారితో ఫోటోలు దిగారని, పివి సునీల్తో మాట్లాడారని చెప్పి నిందితులుగా చేర్చారు వాళ్ళని, పాస్టర్స్ని. అక్కడ రఘురామకృష్ణరాజు గారు, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా సార్, రఘురామకృష్ణరాజు గారు ఆయన మీద సార్ దాదాపు 964 కోట్లు 44 కోట్లు ఎస్బీఐ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకొని ఎగ్గొట్టారన్న కేసు ఉంది. అది సుప్రీంకోర్టులో ఉంది. సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ కేసులో కానీ ఇతను అరెస్ట్ చేస్తే ఉన్న పరువు కాస్త పోతుంది. కాబట్టి ఏం చేయాలా, ఈ బీజేపీ దయ ఉందనుకోండి, బీజేపీ చల్లగా చూస్తే జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. చేయాలంటే ఏం చేయాలా, ఆంధ్రాలో శ్రీరాముడి కోసం ఏదో అప్పుడు అయోధ్యలో రామాలయం కోసం ఎల్కే అద్వాని ఫైట్ చేసినట్టు నేను ఇక్కడ రాముడి కోసం ఫైట్ చేస్తున్నా, తనను తాను ఈ కేసులో నుంచి రక్షించుకోవడం కోసం అతను పన్నిన వ్యూహం సార్ ఆకివీడు. ఈ రోజు కూడా 144 సెక్షన్ ఉంది ఆకివీడు చుట్టూ. ఈ రోజు కూడా 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. ఇక్కడ ఎవరిని రానివ్వట్లేదు అక్కడికి. నాకు తెలియక అడుగుతాను సార్, ఇప్పుడు వీళ్ళు ఏమన్నా రఘురామ కృష్ణరాజు ఇంటి మీద వెళ్ళి దాడి చేశారు సార్ మాలపల్లి వాళ్ళు? వీళ్ళు వెళ్ళి కొట్టారు సార్ వాళ్ళని? మంది బాలబలంతో వచ్చి ఓ మాలపేట మీద పడి వాళ్ళ చిత్రహింసలు పెడుతున్నారు. వాళ్ళ జరిగేదంతా ఇదైతే అసలు మీడియాలో వాళ్ళు మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా సార్? అసలు వాళ్ళకి సంబంధించిన 2-3 మీడియా ముందుకు తీసుకొని వచ్చి పాస్టర్లు వచ్చి రెచ్చగొడితే మా వాళ్ళు రెచ్చిపోయారని చెప్పిస్తున్నారు. వాళ్ళ చాలా దారుణమైన విషయం సార్ అది. అంటే వాస్తవానికి ఇక్కడ ఆక్విడ్ ఇష్యూ అయితే ఇప్పుడు జరిగింది. ఇటీవల తిరుమల లడ్డు వ్యవహారం చూసాం మనం సార్. తిరుమల లడ్డు వ్యవహారం జరిగినప్పుడు అది టీటీడీకి సంబంధించినటువంటి ఒక ఇంటర్నల్ ఇష్యూ సార్. ఈ ఇంటర్నల్ ఇష్యూని అది కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తేలినటువంటి అంశం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు 2-3 నెలల తర్వాత జరిగినటువంటి అంశాన్ని పట్టుకొని వైఎస్ జగన్ గతంలో ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి, వైఎస్ జగన్ ఒక క్రిస్టియన్ కాబట్టి వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ఒక యాంటీ క్రిస్టియన్ ఫీలింగ్ని హిందువుల్లో పోలరైజ్ చేసే ప్రయత్నంలో భాగంగా చేశారు. అప్పటి నుంచే ఈ ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయా అంటే మీరేం చెప్తారు? వాస్తవం అండి. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆయన ఎప్పుడైతే నేను అనాపాలజిస్టిక్ సనాతని చెప్పారో అప్పటి నుంచి కూడా మతపరమైనటువంటి ద్వేషాలు మొదలయ్యాయి ఆంధ్ర ప్రాంతంలో. ఆయన తన అభిమానులందరినీ కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా మార్చాలనుకుంటున్నారు ఉప ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు చిన్న విషయం సార్, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో కల్తీ జరిగింది అనుకుందాం కొంచెంసేపు. ఓకే, జరగలేదు, కేవలం రసాయనాలు ఏవో కలిపారు నెయ్యి స్థానంలో అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అది పక్కన పెట్టండి. జంతువు నెయ్యి లేదు అందులో, పశువుల నెయ్యిలు ఏమి లేవు, పశువుల కొవ్వులు ఏమి లేవు అని చెప్పేసింది సుప్రీంకోర్టు. తీర్పు ఇచ్చేస్తుంది. సిట్ కూడా అదే విషయం చెప్పింది కదా. అనుకోండి సార్, అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు కదా, అధికారంలో ఉంది పవన్ కళ్యాణ్ గారు కదా, అరెస్ట్ చేయొచ్చు కదా సార్. ఎవరెవరు బాధ్యతలు, ఎవరి వలన కల్తీ జరిగిందో వాళ్ళందరినీ అరెస్ట్ చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవలసిన అవసరం ఏముంది? ఆయనకే సంబంధం. మీరు గమనించారో లేదో, సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో జగన్ గారి హస్తం ఉందని నేను అనుకోను. అవును, తర్వాత అట్లాంటి వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి చిల్లర పనులు పాల్పడతారని నేను అనుకోను అన్నారు కదా. మరి మీకు తెలుసుగా విషయం, జగన్ గారి హస్తం లేదని మీకు తెలుసుగా సార్. వైఎస్ జగన్ గారికి దీంతో ఏ సంబంధం లేదు, ఆయన కావాలని కల్తీ చేయించలేదు. ఏదన్నా జరుగుంటే ఆయనకి తెలియకుండానే జరుగుంటుంది అని మీకు తెలుసుగా. తెలిసినప్పుడు మరి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా సార్. 18 నెలలు సాగదీయాల్సిన అవసరం ఏముంది? ఇది కేవలం సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపం, జగన్మోహన్ రెడ్డి గారంటే ఉన్నటువంటి భయం, జగన్మోహన్ రెడ్డి గారంటే ఉండే ద్వేషం, ఆయనకి క్రైస్తవులందరూ అండగా నిలబడతారేమో అన్న ఆలోచన. వైఎస్ జగన్ గారిని బట్టి ఇటు క్రైస్తవులను బట్టి వైఎస్ జగన్ గారిని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి సార్. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు ఆయన ఏమంటారంటే, అసలు ఈ కల్తీ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ హిందువులకు సంబంధించినటువంటి ఆ నెయ్యి వచ్చింది కూడా హిందువులకు సంబంధించిన సంస్థలో నుంచే వచ్చింది అని చెప్పాడు. ఆయనే చెప్పాడు ఓపెన్గా.
ఇది క్రిస్టియన్ది కాదు, ముస్లిమ్స్ది కాదు, హిందువులకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీల నుంచే వచ్చాయి ఇవన్నీ కూడా అని అన్నారు. అన్నీ ఆయన చెప్తారు సార్, అన్నీ ఆయన చెప్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. అసలు సంబంధమే లేదు ఆయనకి. ప్రజలందరికీ తెలుసు ఆ విషయం. ఇప్పుడు అవకాశం లేదు కానీ సార్, అసలు ఇంకా 3 ఏళ్ళు లాగేవాళ్ళు దీన్ని, ఇంకా 3 ఏళ్ళు లాక్కెళ్ళేవాళ్ళు దీన్ని. అంటే వాస్తవానికి ఈ యాంటీ క్రిస్టియన్ ఫీలింగ్ని హిందువులో పోలరైజ్ చేసే ప్రయత్నం గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచే ప్రారంభమైంది. అప్పట్లో ఆయనకి తిరుమల ఇష్యూలో 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పి ఆయన చెప్పకుండానే చెప్పినట్టు ఒక భావన క్రియేట్ చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారం దగ్గరుండి చేయిస్తున్నారనే ఒక దుష్ప్రచారం జరిగింది. దాని లెగసీ కింద వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఏవైతే దుష్ప్రచారం చేశారో అదే ఇప్పుడు వైఎస్ జగన్పై చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఆంధ్రాలో 1,60,00,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు. ఆంధ్ర ఓటు బ్యాంకే 4,90,00,000 మంది. అవును, 4,90,00,000 మందిలో 1,60,00,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు సార్. ఇంకా ఏ మతమైనా మత మార్పిళ్లను అనండి, లేకపోతే విశ్వాసం మార్చుకోవడం అనండి, కారణం ఏదైనా సంఖ్య తగ్గుతూ ఉంటుంది. కానీ 2 మాత్రం పెరుగుతూ ఉంటాయి సార్. ఒకటి ఇస్లాం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది, రెండోది క్రిస్టియానిటీ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది, సంఖ్య పెరుగుతూ ఉంటుంది. నిన్నున్న లెక్క ఈ రోజు ఉండదు. 2024 లెక్కే 1,60,00,000 మంది. ఇప్పటికి ఎంతమంది క్రీస్తులోనికి వచ్చారో తెలియదు మనకి. ఉన్న 5 కోట్లు అనుకుందాం సార్, 5 కోట్లలో 1,60,00,000 మంది పోయారంటే ఇక ఉందంత సార్, 3 కోట్ల మందే కదా దగ్గర దగ్గర. 1,60,00,000 మంది ఈ క్రైస్తవులు, ఓన్లీ క్రైస్తవులు సార్. ఈ క్రైస్తవులు ఎవరి జెండా భుజం మీద పెట్టుకుంటే వాళ్ళు సీఎం అవుతారు సార్ అక్కడ ఆంధ్రాలో. కేవలం క్రైస్తవులు ఓటేస్తే చాలు. చాలామంది క్రైస్తవులు అంటే కేవలం మాలమాదిగలు అనుకుంటారు, తప్పు సార్ అది. చౌదరీస్లో కొన్ని లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో సుచరిత గారు, మీకు తెలుసు కదా, మేకపాటి సుచరిత గారు పోటీ చేశారు. ఆవిడ నియోజకవర్గంలో చౌదరీస్ ఎక్కువ ఉంటారు. మీరు లెక్క తీయండి, చౌదరీస్ ఎక్కువ ఉంటారు పత్తిపాడులో. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి, మహాకూటమి అభ్యర్థి అక్కడ ఓడిపోయారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ తల్లి గెలిచారు, వీళ్ళు ఓడిపోయారు అక్కడ. ఇప్పుడు వీళ్ళు ఏమని వీళ్ళంతా మాట్లాడుకున్నారు అంటే ఆ టైంలో, అరే ఆ నియోజకవర్గంలో మన చౌదరీస్ ఓట్లు ఎక్కువ. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఆ ఓట్లు పడాలి చౌదరీస్ అన్నీ కూడా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుచరిత గారికి ఎట్లా పడ్డాయి ఈ ఓట్లు అని లెక్క చేస్తే విషయం ఏంటంటే, ఆవిడ క్రైస్తవురాలు, అక్కడున్న చౌదరీస్లో అధిక భాగం క్రైస్తవులు. కాబట్టి వాళ్ళు కులానికి కాకుండా మతాన్ని చూసి సుచరిత గారికి ఓటేశారు. ఇది తేలింది లెక్క అక్కడ. అంటే ఒక పత్తిపాటి నియోజకవర్గంలో చౌదరీస్లో అధిక భాగం క్రైస్తవులను యేసుక్రీస్తుని ఎలా నమ్ముకున్నారో, రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో బీసీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, ఓసీలు కానివ్వండి, వాళ్ళలో ఉండే సబ్ క్యాస్ట్లు కానివ్వండి, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకుంటే 1,60,00,000 దాటుతుంది లెక్క. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సపోర్ట్ చేస్తే మళ్ళీ ఆయన సీఎం అవుతారు. ఆయన నాపుడు ఎవడి వల్ల కాదు. కాబట్టి ఈ క్రైస్తవులు రోజు రోజుకి పెరుగుతున్నారు. వీళ్ళని ఎలాగైనా ఆపాలి అన్న ఉద్దేశంతో గరికిపాటి నరసింహారావు గారు, మీకు తెలుసు కదా సార్, ఆయన అష్టావధానం చేసేటప్పుడు మాట్లాడాడు. ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో హిందువులే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈ క్రైస్తవులు పెరిగిపోతున్నారు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాల్లో వీళ్ళని ఆపాలి అన్నాడు. ఆ తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు అధిక భాగం ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మార్చగలిగితే, అంటే వైఎస్ జగన్ హిందూ వ్యతిరేకి అన్న ప్రచారం చేయగలిగితే, ఈ హిందూ ఓట్ బ్యాంక్ అంతా కన్సాలిడేటెడ్గా మహాకూటమికి పడితే ఇక ఎప్పుడు మనమే అధికారంలో ఉండొచ్చు. ఇంతకు మించి వేరేది ఇంకేమీ లేదు. ఏ పని చేసినా, ఏ అభివృద్ధి చేసినా, ఏ పథకం పెట్టినా జనాలు వాళ్ళు వినరు. భారతదేశంలో ఎట్లుంది సార్, తినడానికి తిండి లేకపోయినా పర్లా, మాకు మతం కావాలంటున్నారు. వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయా, వ్యాపారాలు ఉన్నాయా, ఉపాధి దొరుకుతుందా, రైతుల ఆత్మహత్యలు ఏంటి, పేదరికం ఏంటి, నిరుద్యోగం ఏంటి, ఇవన్నీ అనవసరం. మా మతం ఇవాళ అంతే. మా మతం ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి అంటే ఇప్పుడు 100 సార్లు అన్నారనుకోండి ఇదే మాట, నమ్ముతారు కదా. మాటికి 10 సార్లు ఆయన హిందూ వ్యతిరేకి అంటే హిందువులంతా కూడా ఆయనకు దూరం అయిపోతారు. మన మహాకూటమికి వీళ్ళందరూ కూడా బలమైన క్యాడర్ అయిపోతారు. గుజరాత్ని చేసినట్టు చేసుకోవచ్చు ఇక్కడ, ఉత్తరప్రదేశ్ని చేసుకున్నట్టు చేసుకోవచ్చు ఇక్కడ అన్న వ్యూహంతో జగన్ గారిని దెబ్బకొట్టడం కోసం క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తున్నారు సార్ ఇక్కడ. వాస్తవానికి హిందూ వ్యతిరేకి జగన్ అనే వాదన ఏదైతే తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో, ఈ వాదన హిందువులు నమ్ముతున్నారు? నమ్మరండి.
మీకు ఇంకో విషయం చెప్తాను, కట్టర హిందువులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే చచ్చిపోతారు. ఆయన అంటే అంత పిచ్చి ఉంటుంది హిందువులకు కూడా. ఆయన అందుకే తనంతగా ప్రేమించే హిందువులను దూరం చేసుకోకూడదు ఏ కారణం చేత, తన అభిమానుల్లో ఎవరు గాయపడకూడదని. నేను క్రిస్టియన్ అని కూడా ఓపెన్గా చెప్పరు ఆయన. నా మతం మానవత్వం అంటాడు అంతే ఆయన. అవును, నాలుగు గోడల మధ్య నా నమ్మకం నాది, బయటకు వస్తే అందరినీ గౌరవిస్తానంటాడు. హిందువులకి ఏడ దూరం అవుతానన్న భయంతోనే ఆయన పూజారుల దగ్గర తన మతాన్ని కూడా మార్చుకున్నట్లున్నారు. నీళ్లలో మునిగి లేసారు కదా, ఏదో పూజలు చేశారు ఆ టైంలో. కానీ ఒకటి మాత్రం నిజం సార్, రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత అభిమానులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి అంత అభిమానులు ఉన్నారు ఆంధ్రాలో. అంత తేలిక కాదు దాన్ని బ్రేక్ చేయడం అనేది. అది చంద్రబాబు నాయుడు గారి వల్ల అయ్యే పని కాదు, పవన్ కళ్యాణ్ గారి వల్ల అయ్యే పని కాదు. ఒక్కడిని ఢీ కొట్టడానికి 3 పార్టీలు ఏకమైనవి అంటే ఆయన బలమేంటో అర్థం చేసుకోవచ్చు సార్. నిన్న అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే రాజధాని పరిస్థితి ఏంటని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు అని గౌరవనీయులు లోకేష్ గారు అంటే ఆయన ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు ఎప్పుడు వస్తారు అంటే మనం విడిపోతే వస్తారు అని చెప్తున్నాడు. అసెంబ్లీలో లేని మనిషి గురించి అసెంబ్లీలో కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఆయన ఏమైనా వస్తాడేమో, మళ్ళీ వస్తాడేమో, మనం విడిపోకూడదు, విడిపోతే వస్తాడేమో. ఈయనేమో భయపడతాడు ఆయన వస్తాడేమో అని లోకేష్ గారు. ఆయన అంటాడు మనం కలిసి ఉంటే రాడు నువ్వేం భయపడొద్దు, మనం ఇలాగే కలుసుందాం ఇంకో 15 ఏళ్ళు అంటారు ఉప ముఖ్యమంత్రి గారు. అది పరిస్థితి సార్. ఇప్పుడు విషయం ఏంటంటే జగన్ గారు బాగానే ఉన్నారు సార్, మహాకూటమి వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో క్రైస్తవులు చేస్తున్నాను ఇక్కడ నరక యాతన చూపిస్తున్నారు సార్. నరకం ఎలా ఉంటుందో అలా చూపిస్తున్నారు, కొడుతున్నారు అంతే. చర్చిలోకి వస్తున్నారు, చర్చిలోంచి బయటికి లాగా కొడుతున్నారు. అన్నమయ్య జిల్లాలో అయితే చర్చి లోపల పాస్టర్ గారు ఉంటే పాస్టర్ గారిని బయటికి ఇచ్చుకొచ్చి ఆయన కొట్టి చర్చికి తాళం వేసి వెళ్ళిపోయారు. గొల్లపురంలో 2 చర్చిలకి తాళం వేసి 144 సెక్షన్ పెట్టారు. తాడిపత్రిలో పాస్టర్ గారు వాళ్ళు బయటకు వెళ్తే పాస్టర్ గారి భార్యని కొంగు పట్టుకొని లాగి మీ భర్తలకు సంపాదించడం చేత కాకపోతే మిమ్మల్ని మా దగ్గరికి పంపమనంటే రాత్రికి డబ్బులు ఇస్తాం మేము అని మాట్లాడారు. ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితి అంటే సార్, మేము మాకు నచ్చిన మతాన్ని మేము స్వీకరిస్తాం, మాకు నచ్చిన దేవుడిని మేము నమ్ముకుంటాం సార్. వద్దని చెప్పడానికి మహాకూటమి ఎవరు, సుప్రీంకోర్టు ఎవరు సార్? నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్ మిమ్మల్ని, మీరు నన్ను అడుగుతున్నారు సార్. ప్రజల కోసం చట్టాలా, చట్టాల కోసం ప్రజల సార్? ప్రజల కోసం కదా చట్టాలు. మార్చండి సార్. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయండి. 40 కోట్ల మంది 45 కోట్ల మంది గొంతులు వస్తారు సార్ ఆ ఆర్డర్ను చూపించి. ఆంధ్రాకి తెలంగాణకి చిన్న తేడా సార్ ఏంటంటే, తెలంగాణలో 100 మంది ఎస్సీలు ఉన్నారనుకో సార్, ఇక్కడ 20 మందో 40 మందో క్రైస్తవులు ఉంటారు, మిగిలిన వాళ్ళంతా కూడా హిందువులే ఉంటారు తెలంగాణలో. కానీ ఆంధ్రాలో అట్టుండదు సార్. 100 మంది హిందువులు ఉన్నారనుకోండి ఎస్సీలు, 100 మంది ఎస్సీలు ఉంటే 80 మంది క్రైస్తవులు ఉంటారు ఆంధ్రాలో. క్రిస్టియన్స్లో కూడా అధిక భాగం జగన్ గారికి సపోర్ట్ చేస్తారు. మాలలు, ఎందుకంటే 2 సామాజిక వర్గాలు సార్, మాలలు మాదిగలు. మాదిగలు 25 లక్షల మంది ఉంటారు, 25 లక్షల మంది. మాలలు 30-35 లక్షల మంది ఉంటారు. మాలలు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు కాబట్టి మాలల్ని టార్గెట్ చేశారు. అది సార్ ఆంధ్రాలో జరుగుతున్న పరిస్థితి. తెలంగాణలో వైఎస్ జగన్ ఫాలోయింగ్ ఎలా ఉంది ఇప్పుడు అంటే మీరేం చెప్తారు యాజ్ ఎ తెలంగాణ వాసిగా? సార్ ఆయన ఇష్టపడే వాళ్ళు 2 రాష్ట్రాల్లో ఉన్నారు సార్. కేసీఆర్ గారి కోసం ఆయన పార్టీని త్యాగం చేశారు. కానీ ఇక్కడ అవును, క్రిస్టియన్ ముస్లిం దళిత్ పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా నేను ఒక మాట చెప్తాను ఉన్నట్లుగా. జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే పేకలు కోసుకునే వాళ్ళు తెలంగాణలో కూడా ఎక్కువ మంది ఉంటారు సార్, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు. కానీ కేసీఆర్ గారికి ఎక్కడ ఇబ్బంది అయిద్దో అని ఆయన ఆంధ్రాకి వెళ్ళిపోయారు. ఆయన అభిమానులందరినీ కూడా అనాథలం చేశారు ఒక రకంగా మాట్లాడితే తెలంగాణలో. ఓకే, వాస్తవం సార్ అది. నిజంగా ఇక్కడ వైసీపీ కానీ మళ్ళీ ఎన్నికల బరిలో నిలవబడితే, కేసీఆర్ గారు వైసీపీ కానీ పొత్తు పెట్టుకుంటే అదొక సునామీయే సార్. దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇక్కడ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల పొత్తు దేనికి పనికి వచ్చింది సార్? కేసీఆర్ గారు జగన్ గారు కానీ పొత్తు పెట్టుకొని 2 చేతులు ఎత్తి నిలబడితే నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళే ఫామ్ చేస్తారు సార్. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమతో ఓటు ఎవరు వేయలేదు తెలంగాణలో. కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో ఓటేశారు కాంగ్రెస్ గవర్నమెంట్కి. కేసీఆర్ గారు అంటే ఉన్న కోపంతో ఓటేశారు రేవంత్ రెడ్డి గారికి. మీరు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి పనిచేశారు? చేశాను సార్.
సో పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారు. ఉన్నాను మరి ఆ ఒక్కసారిగా అందులోంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఈ ఆధ్యాత్మికం వైపు ఇది నా వ్యక్తిగత జీవితంలో సార్, నేను కాళ్ళు చేతులు పడిపోయి మంచం మీద 6 నెలల పాటు ఉన్నాను సార్. మీరు నేను ఓకే డిగ్రీ చదువుకునేటప్పుడు అమ్మోరు పోసింది నాకు పొంగు జ్వరం. ఓకే పొంగంటాం. ఆ పొంగు జ్వరం పోసినప్పుడు లింక్ సిస్టమ్ ఫెయిల్ అయింది, బాడీ నరాల సిస్టమ్ ఫెయిల్ అయింది. ఇక్కడ 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 వెళ్ళినప్పుడు నన్ను మంచం మీద ఉంచారు సార్. హాస్పిటల్కి తిప్పారు. హాస్పిటల్కి వెళితే ఇతని కాళ్ళు చేతులు బాగుపడవు, చచ్చుబడ్డాయని చెప్పారు. నేను దాదాపు అట్లా కొన్ని నెలల పాటు మంచం మీద ఉన్నాను. ఆ టైంలో చావడం తప్ప వేరే దిక్కు లేదు అనుకున్నప్పుడు నేను బాగా ఏడ్చి గతిలేని స్థితిలో నేను ప్రేయర్ చేసుకున్నాను. ఒకవేళ నేను బ్రతికితే బ్రతికినంతకాలం నేను మళ్ళీ లేచి నిలబడితే నీ సేవ చేస్తాను అని. దేవుని మహాకృప ఆయన నన్ను బాగు చేశాడు. లేచాను, నిలబడ్డాను, మళ్ళీ నా ఒళ్ళు చక్కగా అయింది. చదువుల కోసం వచ్చాను. అప్పుడే నేను లా చేశాను సార్ హైదరాబాద్లో. లా చేయడానికి వచ్చినప్పుడే తెలంగాణ ఉద్యమం మొదలైంది. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాను. హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి నేను బాగా తెలుసు. గద్దర్ గారికి, కోదండరాం గారికి, వాళ్ళందరికీ బాగా తెలుసు. నేను నా వంతుగా నేను చేసింది నేను చేశాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అప్పటికి ఇంకా పార్టీ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేశారు, గుర్తుందా మీకు? ఫీజు పోరు అనే ఒక దీక్ష. ఆ దీక్షలో కలిశాను నేను మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారిని. నా మీద టీ న్యూస్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి ఆ సమయంలో. మొట్టమొదటి తెలంగాణ ద్రోహి అజయ్ బాబు, విద్యార్థి ద్రోహి అజయ్ అని. ఆయన కొన్ని కారణాల వల్ల నేను జగన్ గారికి అండగా నిలబడ్డాను. ఆయన కూడా నన్ను ఎక్కడ తక్కువ చేసి చూడలేదు. వైవి సుబ్బారెడ్డి గారు ఆ టైంలో చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చారు నాకు. తెలంగాణ ఉద్యమంలో నుంచి నేను జగన్ గారి వైపుకు వెళితే నన్ను ఎక్కడ తక్కువ చూడలేదు. ఆయన పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో ఎక్కడ సభ జరిగినా నాతో మాట్లాడిచ్చేవారు. ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆ టైంలో. పుత్తా ప్రతాప్ రెడ్డి గారికి యూత్ వింగ్ అప్పచెప్పారు. కొల్లి నిర్మల విజయ్ కుమార్ గారికి మహిళా విభాగం ఇచ్చారు. నాకు సమైక్య రాష్ట్రానికి విద్యార్థి విభాగానికి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల ఒక నెల తర్వాత విద్యార్థి విభాగాన్ని రద్దు చేశారు వైసీపీలో. నాకు అవమానించారేమో నన్ను అనిపించింది. నేను ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని కదా. మహిళా విభాగాన్ని అలాగే ఉంచారు, యూత్ వింగ్ని అలాగే ఉంచారు. నా విద్యార్థి విభాగాన్ని రద్దు చేశారే, నేనేం తప్పు చేశాను అని బాధ అనిపించింది. పార్టీకి రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోయాను. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా 4 ఏళ్ళు పనిచేశాను సార్ కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో. పాలడుగు వెంకట్రావు గారి ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి గారు పిలిపించారు నన్ను సీఎంగా. చివరికి ముఖ్యమంత్రి కదా మన సమైక్య రాష్ట్రానికి. ఆయనతో పాటు 3 ఏళ్ళ పాటు ఉన్నాను, 4 ఏళ్ళు కాదు. ఆ తర్వాత ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నేను ఖమ్మం వెళ్ళాను సార్. ఖమ్మం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను నేను. పార్టీ టికెట్ రాలేదు, పువ్వాడ అజయ్ గారికి ఇచ్చారు ఆ టైంలో. నాకు టికెట్ ఇస్తానన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఖమ్మం నుంచి టికెట్ ఇస్తానంటేనే నేను అక్కడ పని చేసుకోవడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సెంట్రల్ పార్టీ రాష్ట్రాన్ని 2గా డివైడ్ చేస్తుంది, ఆంధ్ర తెలంగాణ. ఆయన ఏమో సమైక్యాంధ్ర, జై ఆంధ్ర అనో పార్టీ పెట్టుకున్నారు. నేను ఆయన ఫాలోవర్గా ఉన్నాను ఆ టైంలో. నేను తెలంగాణలో మిగిలిపోయాను. సమైక్యాంధ్ర తరపున పోటీ చేయాలంటే నేను ఒక తెలంగాణ వాదిని. తెలంగాణ వ్యతిరేకంగా నేను జై ఆంధ్ర అంటాను సార్, జై రాయలసీమ అంటాను, జై తెలంగాణ అంటాను. జై సమైక్యాంధ్ర అని మాత్రం నేను అనలేను సార్. నేను ఆ వాదంలో పెరిగాను, ఆ వాదంలో ఉన్నాను నేను అని చెప్పి ఇండిపెండెంట్గానే పోటీ చేశాను. ఓడిపోయాను పోటీ చేసిన తర్వాత. ఇక అట్లా మొదటి నుంచి నాకు మొక్కుబడి ఒకటి ఉండిపోయింది సార్. నేను పరిచర్లోనికి వెళ్ళాల్సింది ఉంది. దేవుని దర్శనాలు నన్ను వెంటాడి పరిచర్లోనికి రావాల్సిందే అని పట్టుబట్టాడు ఆయన. పడుకుంటే కళలు, పడుకుంటే దర్శనాలు, ఇంక అన్నీ వదిలేసి సేవలోనికి వెళ్ళిపోయాను సార్. మీరు నమ్మండి, దాదాపు ఒక 7 ఏళ్ళు న్యూస్ పేపర్ చదవలేదు నేను, వార్తల్లో అసలు ఏం జరుగుతుందో వినలేదు. అని ఎప్పుడైతే మణిపూర్ రాష్ట్రాన్ని ఈ మనువాదులు తగలబెట్టారో, ఆడబిడ్డలను నడు రోడ్ల మీద నగ్నంగా ఊరేగించడం, ఇళ్ళు పడగొట్టడం, చర్చిలు పడగొట్టడం, మసీదులు పడగొట్టడం, అనాథాశ్రమాలు పడగొట్టడం, వృద్ధాశ్రమాలు పడగొట్టడం, ఇది అన్యాయం అని అడిగిన వాళ్ళ తలలు నరికి గుమ్మాలకు వేలాడదీయటం. అప్పటికే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి నాకు. ఇది ఎట్లా దారుణం అసలు ఇది అని అడగడం మొదలుపెట్టాను. చూసుకుంటూ ఈ ఉన్మాదం దేశం మొత్తాన్ని కమ్ముకుంటూ వచ్చింది సార్. నాకు అనిపించింది అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. ఎమ్మెల్యేలుగా వాళ్ళు ఉన్నారు, ఎంపీలుగా వాళ్ళు ఉన్నారు, మంత్రులు, ముఖ్యమంత్రులుగా వాళ్ళు ఉన్నారు, పోలీసులు వాళ్ళు చెప్తే వింటున్నారు. ఇది అన్యాయం అండి, మమ్మల్ని కొట్టకండి, మా చర్చిల మీద దాడి చేయకండి, మా మసీదుల మీద దాడి చేయకండి. ఇప్పుడు సార్ క్రైస్తవుల కంటే ముందుగా ముస్లిమ్స్ని టార్గెట్ చేశారు వాళ్ళు. వాస్తవంగా భారతదేశంలో గొడవ అని అంటే హిందువులకి ముస్లింలకి మధ్య జరిగేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు హిందువులకి అనకూడదు సార్, హిందుత్వవాదులకి
క్రైస్తవులకి మధ్య గొడవలాగా మార్చేశారు దాన్ని. ఓకే. బీజేపీ వాళ్ళు కొడితే కోపం వస్తే ముస్లిమ్స్ని కొడుతున్నారు సార్, లేకపోతే క్రిస్టియన్స్ని కొడుతున్నారు, లేకపోతే ఎస్సీ వాళ్ళని పట్టుకొని కొడుతున్నారు. సో ఈ 3 వర్గాలను ఒక చోటకి తీసుకొస్తేనే తప్ప ఈ బీజేపీని ఎదుర్కోలేము. కాబట్టి సేవ చేసుకుంటూనే, దేవుని గురించి మాట్లాడుతూనే, రాజకీయంలో నాకున్నటువంటి అనుభవం కావచ్చు, నేను లా చదువుకున్నాను సార్, నేను ఒక లాయర్ని, నాకున్నటువంటి ఆ భారం కావచ్చు, ప్రేరేపణ కావచ్చు, మన క్రైస్తవులకి, ముస్లిమ్స్కి, దళితులకి ఒక ఫ్రంట్ కావాలి, వీళ్ళ ముగ్గురిని ఒక వేదిక మీదకి తీసుకొని రాగలిగితే ఖచ్చితంగా మనం మనవాదులను ఎదిరించవచ్చు అని క్రిస్టియన్ ముస్లిం దళిత్ పొలిటికల్ ఫ్రంట్ అని ఒక ఫ్రంట్ని ఏర్పాటు చేశాను సార్. దానికి నేను నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆంధ్రాలో క్రైస్తవులు 1,60,00,000 మంది ఉంటే ముస్లిమ్స్ దగ్గర 25 నుంచి 40 లక్షల వరకు ముస్లిమ్స్ ఉన్నారు సార్. ఇద్దరు కలుపుకుంటే అక్కడ 2 కోట్ల మంది అవుతున్నాం. క్రైస్తవులు ముస్లిమ్స్ కానీ కలిస్తే సీఎం ఎవరు ఉండాలి ముఖ్యమంత్రి పీఠం మీద అని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అవుతాం. కాబట్టి వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఖచ్చితంగా మనం ఎవరి జెండాలు మోసినా, ఇప్పుడు జగన్ గారి జెండా మోయనండి, చంద్రబాబు గారి జెండా మోయనండి, పవన్ కళ్యాణ్ గారి జెండా మోయనండి, ఎవరి జెండా మోసినా సమయం వచ్చినప్పుడు మనల్ని అంటున్నారు, వాళ్ళు మనల్ని అంటున్నారు, వీళ్ళు మనల్ని అంటున్నారు. కాబట్టి మన వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉండాలి, మనం అధికారంలోనికి రావాలి, ఖచ్చితంగా మనం అసెంబ్లీలో మన జాతులకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలి అని చెప్పి ఈ ఫ్రంట్ ఏర్పాటు చేశాం సార్. పొలిటికల్ ఫ్రంట్, క్రిస్టియన్ ముస్లిం దళిత్ పొలిటికల్ ఫ్రంట్ సార్. ఇంకా ఇప్పుడు మీరు ప్రస్తుతం ఖమ్మంలో ఉంటున్నారు కదా సార్, త్వరలో మీరు మంగళగిరికి ఆలోచన ఉంది అని చెప్తున్నారు. అవునండి. సో అంటే రానున్న కాలంలో పూర్తిగా ఆంధ్ర రాజకీయాల్లో ఉంటాను సార్. పూర్తిగా ఆంధ్ర రాజకీయాల్లో ఉండబోతున్నాను సార్ నేను. ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం కూడా. ఇప్పటికే దాదాపు అనేక చోట్ల పాస్టర్స్ ని, ముస్లిం సహోదరుల్ని, దళితులతో ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. కొన్ని వేల మంది వస్తున్నారు, మీరు చూడొచ్చు. నేను మాట్లాడిన ఏ లైవ్ లోనైనా వచ్చిన జనాన్ని కూడా చూపిస్తాను. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి యాక్టివ్గా ఉండబోతున్నారు? లేదు సార్, పొలిటికల్ ఫ్రంట్, క్రిస్టియన్ ముస్లిం దళిత్ పొలిటికల్ ఫ్రంట్ ద్వారానే నేను ముందుకెళ్ళాలి అనుకుంటున్నాను. ఇప్పుడైతే 175 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. నేను వ్యక్తిగతంగానంటే ఏ పార్టీలో చేరినా నాకు మాట్లాడగలుగుతాను కదా కొద్ది గొప్ప. ఓ పార్టీ అధికార ప్రతినిధి ఏదో ఒక పోస్ట్ ఇస్తారు, ఏదో ఒక అవకాశం ఇస్తారు, ఏ నామినేటెడ్ పోస్టో, అదృష్టం బాగుంటే ఖర్చు పెట్టుకోగలను, అదృష్టం బాగుంటే ఎమ్మెల్యేనో ఎంపీనో ఇస్తారు, అది వేరే సంగతి. కానీ జాతి ఉందిగా వెనక, క్రైస్తవ జాతి ఏం కావాలి? నాకు ముస్లిమ్స్ అంటే పిచ్చి సార్. నాకు క్రైస్తవులు అంటే ఎంత ఇష్టము, ముస్లిం సహోదరులు అంటే అంత ఇష్టం. ఎందుకంటే సార్, మా ఇంట్లో అన్నం లేకపోతే, మాది బీసీ కాలనీ సార్, మా ఇంటి ఎదురుగా ముస్లిమ్స్ ఇల్లు, వాళ్ళ ఇంట్లో తిన్నాం సార్, వాళ్ళు పెట్టారు మాకు అన్నం, వాళ్ళు పెట్టారు, వాళ్ళ మంచాల దగ్గర వాళ్ళ దగ్గర పడుకునేవాళ్ళం, వాళ్ళ ఇంట్లో ఎదిగాం మేము. ఎంత ప్రేమగా చూస్తారంటే సార్, ఒక్కసారి ముస్లిం సహోదరులతో కానీ స్నేహం ఏర్పడితే ప్రాణం పెడతారు సార్ వాళ్ళు. వాళ్ళ 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 ప్రేమ నాకు తెలుసు సార్ బాగా. నాకు చిన్నతనం నుంచి కూడా అదొక రకమైన బంధుత్వం, ముస్లిం సహోదరులు అంటే బాగా ఇష్టం. రెండవది, మా మిస్సెస్ ఎస్సీ సార్, ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఆవిడ, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మాది. అట్లా దళితులకి వాళ్ళ కాలనీకి వెళ్ళినప్పుడు, వాళ్ళ గూడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎప్పటికీ కూడా వాళ్ళు అనుభవించే పరిస్థితి. రాష్ట్రాల్లో కానీ జిల్లాల్లో కానీ ఎస్సీ అంటే చాలు సార్, ఎంత గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళని తక్కువగా చూసే పరిస్థితి ఈ రోజు కూడా, ప్రతి చోట డిస్క్రిమినేషన్. సో ఈ 3 వర్గాలను కలిపి బలంగా వీళ్ళని ఒక చోటకి తీసుకురాగలిగితే ఖచ్చితంగా వీళ్ళకి ప్రతినిధులను ఏర్పాటు చేయొచ్చు అన్న కసి ఉంది సార్ నాకు. సరే, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నుంచి పిలుపు వస్తే సార్ అప్పుడు ఏం చేస్తారు? నేను అడుగుతాను సార్, మా క్రైస్తవులకి, ముస్లింలకి, దళితులకి మా పరిస్థితి ఎలా ఉంది మీరు కళ్ళారో చూస్తున్నారు. క్రైస్తవులు మేము బైబిల్ పట్టుకుని బయట తిరగలేని పరిస్థితి. మీకు తెలుసా సార్, 12 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి సార్. బైబిల్ పట్టుకొని బయట కనపడితే యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నారు. మసీదుల మీద నుంచి మైకులు తొలగించారు, చర్చిల మీద నుంచి మైకులు తొలగించారు. పెళ్లిళ్ళు చేసే లైసెన్స్ పాస్టర్స్కి లేదు, ముస్లిం మౌలానాలకి లేదు సార్. ఇప్పుడు 12 రాష్ట్రాల్లో ఎవరైనా ఇంకొకరికి దేవుని గురించి చెప్పారని తెలిస్తే వాళ్ళకి 5 లక్షల నుంచి 10 లక్షల జరిమానా వేస్తున్నారు. అట్లా దాదాపు 10 నుంచి 15 వేల మంది జైళ్లలో మగ్గిపోతున్నారు. నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు, గ్యాంగ్స్టర్ల మీద పెట్టిన కేసులు పెడుతున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఆంధ్రలోనికి తీసుకొద్దామని చూస్తున్నారు, అలాగే ఆంధ్రాని మారుద్దామని చూస్తున్నారు. అది మా కంట్రోల్లో ఊపిరి ఉండగా దాన్ని జరగలేదు సార్. ఇదంతా ఒకవేళ కానీ ఆయన నన్ను పిలుస్తారు అని నేను అనుకోను సార్. నేను ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా వైఎస్ జగన్ గారు నా దృష్టిలో ఎప్పుడు హీరోయే, ఆయన ఎప్పుడు గొప్ప వ్యక్తే. నా బాధ ఏంటంటే మా క్రైస్తవులకు ఎంత జరుగుతుంటే నోరు తెచ్చి ఒక్క మాట కూడా ఆయన మా క్రైస్తవుల తరఫున మాట్లాడరే. మా క్రైస్తవులకు నేనున్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్, నేను పక్కా సనాతని అని చెప్పారు కదా సార్. క్రిస్టియన్స్ గురించి, ముస్లిమ్స్ గురించి, దళితుల గురించి ఏమైనా ఆలోచించాడు ఆయన? ఓట్ల గురించి ఆలోచించలేదుగా. చంద్రబాబు నాయుడు గారు నేను సనాతన హిందూ అని చెప్పారు. నేనేమంటానంటే సార్, మీరు కూడా చెప్పండి ధైర్యంగా, జగన్మోహన్ రెడ్డి గారు నేను క్రిస్టియన్ అని చెప్పండి. ఆయన హిందువులను ప్రేమిస్తాను, ముస్లిమ్స్ని ప్రేమిస్తాను, దళితులను ప్రేమిస్తాను, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను మిమ్మల్ని అని ఓపెన్గా చెప్పండి. భయం ఎందుకు పడాలా? మనం ఎందుకు భయపడాలా?
అని అంటారు సార్. మణిపూర్లో జరిగినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం, ఆయన బీజేపీకి మద్దతు ఇవ్వడం నాకు నచ్చలేదు సార్. జగన్ గారు బీజేపీకి మద్దతు ఇవ్వడం, మన ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీకి మద్దతు ఇవ్వడం నాకు నచ్చలే. అయితే ఆయన ఫార్ములా అయింది, సెంట్రల్లో అధికారంలో ఉన్న వాళ్ళకి మనం మద్దతు ఇస్తేనే నిధులు వస్తాయి మనకి అన్నది ఆయన ఉద్దేశం కావచ్చు, ఆయన ఉద్దేశం కావచ్చు. కానీ మేము బాధ ఉంటుంది కదా సార్, అయ్యో మా బిడ్డ ఉండి మేము కదా జెండాలు మోస్తుంది, కరపత్రాలు పంచింది మేము, పోస్టర్లు అంటించింది మేము, రేపొద్దున ఏదైనా ఆయన ఇలా కాలు దువ్వితే రోడ్డు మీదకి వచ్చి కత్తులు పట్టేది మా వాళ్ళు కదా, రోడ్ల మీద తలలు బాలు కొట్టుకునేది మా వాళ్ళు కదా, మాకింత అన్యాయం జరుగుతుంటే నోరు తెలిసి నేనున్నా అని ఒక్క మాట అంటే ఎంత బాగుండు సార్. ఇప్పుడు ఎస్సీకి సంబంధించిన ఇంత పెద్ద తీర్పు వచ్చిందండి, ఒక్క మాట ఇది అన్యాయం అని అనొచ్చు కదా సార్, అనొచ్చు కదా. ఇట్లాంటి విషయాలు సార్, ఒకవేళ మమ్మల్ని కానీ ఆయన రమ్మని పిలిస్తే కొన్ని లక్షల మంది మా అనుకున్నారు సార్. అజయ్ బాబు ఒంటరివాడు కాదు. ఈరోజు ఎవరైనా మీటింగ్ పెట్టాలంటే వాళ్ళకి వచ్చే వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలా, 500 రూపాయలు 1000 రూపాయలు ఇవ్వాలా. ఈవెన్ షర్మిలారెడ్డి గారు మీటింగ్ పెట్టినా జనాలు డబ్బులు ఇవ్వకపోతే రారేవాడు ఆంధ్రాలో. ప్రముఖంగా సరే అన్ని పక్కన పెట్టండి, రాజమండ్రిలో పగడాల ప్రవీణ్ కుమార్ పాస్టర్ మరణం, అది హత్య సార్. ఒక నిమిషం, అది హత్య ఆత్మహత్య గురించి నేను వెళ్ళట్లేదు, మరణం అయితే జరిగింది. సో ఆ మరణం సంభవించినప్పటి నుంచి మీ వాయిస్ గట్టిగా వినిపిస్తుంది. ఇటీవల ఆయన సంస్మరణ సభలో కూడా పవన్ కళ్యాణ్ గురించి చాలా పెద్ద ఎత్తున మీరు వ్యాఖ్యలు చేశారు. ఏంటది అంత ఆవేశానికి కారణం ఏంటి? అసలు నాకు ఏ కోపం లేదు సార్, మీకు ఉన్న విషయం చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నా ఫేవరెట్ హీరో సార్. ఆయన ఎలా అంటే పూనకాలు వచ్చేవాళ్ళు నేను కూడా ఒకడిని మరి, కానీ నా జాతి సార్ క్రైస్తవులు, ముస్లింలు, దళితులు కత్తి కట్టినట్లుగా. ఇప్పుడు సార్ ఆయన ఒక మాట అన్నారు సార్, నేను క్రైస్తవులను ప్రేమిస్తాను, ముస్లిమ్స్ని ప్రేమిస్తాను, అలాగే నా మతాన్ని ఆచరిస్తాను. ఇవాళ తిరుపతి లడ్డు కల్తీ చేసినా మా వాళ్ళు ఏం మాట్లాడలే, కానీ అదే క్రైస్తవుల జీసస్ గురించో ముస్లింల మహమ్మద్ ప్రవక్త గురించో మాట్లాడితే పరిస్థితులు వేరేలాగా ఉండేవి అని అన్నారు కదా సార్. అది కొత్తగా కాదండి, ఎప్పటి నుంచో అంటూనే ఉన్నారు కదా. పిఠాపురం సభలో కూడా ఒకసారి అన్నారు కదా సార్, అన్నారు కదా సార్. భారతదేశంలో సార్ క్రైస్తవుల మీద ముస్లింల మీద జరిగినంత దాడి ఎవరి మీద జరిగింది సార్? క్రైస్తవుల మీద ముస్లింల మీద జరిగినంత దాడి ఎవరి మీద జరిగింది? ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఆన్ చేయండి సార్, జీసస్ని ఎంత అసహ్యంగా మాట్లాడుతూ ఉంటారు హిందుత్వవాదులకు సంబంధించి యూట్యూబ్ ఛానల్స్. సార్ ముస్లిం సహోదరులు ఆయన చనిపోయి తిరిగి లేచాడంటే ఒప్పుకోరు, కానీ ఆయనే మళ్ళీ తిరిగి రాబోతున్నాడు, ఆయన తీర్పు తీర్చేది అని అంటారు. ప్రళయానికి ముందు ఏ సమస్య వస్తాడు అని అంటారు. మరియ తల్లి గురించి ఆవిడ పరిశుద్ధురాలు అని మాట్లాడతారు. 35 చోట్ల పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఆవిడ పరిశుద్ధురాలు అని రాశారు. మరియం గురించి రాశారు, మరియం అని అంటారు. ఏ రోజు అసభ్యంగా మాట్లాడరు సార్, మాట్లాడరు. కానీ ఇవాళ మేము నిజమైన దేశభక్తులు అని చెప్పుకునే వాళ్ళు ఎంత అవమానిస్తున్నారంటే సార్, లాభాష మాట్లాడుతున్నారు సార్. బైబిల్ని లాభాషతో తిడుతున్నారు, మరియమ్మ గారిని లాభాషతో అంటున్నారు, యేసు ప్రభుని లాభాషతో తిడుతున్నారు, పాస్టర్స్ని తిడుతున్నారు, లైవ్లు పెట్టి తిడుతున్నారు సార్. ఇవన్నీ గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి కనపట్లేదు సార్. మేమేం చేసాం సార్? ఏ బస్సులు బాలగొట్టాం, ఏ రోడ్లు తగలబెట్టాం, ఏ హాస్పిటల్ బాలగొట్టాం, కత్తులు పట్టుకొని యాడ ర్యాలీలు చేసాం, తుపాకీలు పట్టుకొని ఎవరిని కాల్చాం? ఎంత దారుణం సార్. మీరు అసలు అల్లకల్లోనం అయిపోయేదంటే ఏం చేశాం సార్? ఇప్పుడు మీరు గౌరవిస్తున్నట్లే అంటే జ్వాల పాడుతున్నట్టే ఉంది, పెర్రగెళ్తున్నట్టే ఉంది. మీరు గౌరవిస్తున్నాం అంటూనే మేమేదో పెద్ద సంఘ విద్రోహ శక్తుల్లాగా, మేమేదో పెద్ద టెర్రరిస్టులు ఉగ్రవాదుల్లాగా అని మాట్లాడుతున్నారు వాళ్ళ. అది ఎంత దారుణమైన విషయం సార్. వాళ్ళ ఖచ్చితంగా అడుగుతాం సార్ పవన్ కళ్యాణ్ గారిని. చెగువేరట్టు చేతబడి ఏదో వాక్యాలు అన్నారు అంటే ఆయన స్టార్టింగ్లో నేను కమ్యూనిస్ట్ అని చెప్పారు సార్. నాకు తెలిసి అసలే మళ్ళీ ఏమన్నా అంటారేమో వీళ్ళు, ఎందుకంటే నేనేం మాట్లాడినా దాన్ని భూతత్వంలో పెట్టి చూడడం పార్టీ కార్యకర్తలకు వాళ్ళకి బాగా అలవాటు. నేను టార్గెట్ లిస్ట్లో ఫస్ట్ ఉంటాను సార్ వాళ్ళకి. అండ్ నేను కమ్యూనిస్ట్ అని చెప్పారు సార్. చేగువేరా నా ఆదర్శం అని అన్నారు కదా సార్. ఈరోజు గుడి మెట్లు గడుక్కుంటూ తిరుగుతూ ఉన్నారు. గుడి మెట్లు గడుక్కోవచ్చు, విగ్రహాల దగ్గర దండాలు పెట్టుకోవచ్చు, తప్పు కాదు. కానీ ఎక్కడ మొదలయ్యామో ఎక్కడికి వచ్చామో అనేది ఆలోచించుకోవాలి కదా సార్. చేగువేరా గారికి సనాతన ధర్మానికి ఏంటి సార్ సంబంధం? ఆయనే కదా అంతే. నేను అన్నమాట సార్, అది నా మాట కాదు కదా సార్. ఆయన చెప్పలేదా సముద్రం ఎవరి కాళ్ళ దగ్గర ప్రవహించదు, కొండ ఎవరి ముందు తల ఉంచదని గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు అన్నమాటే కదా సార్. మరి ఆయన ఎవరి దగ్గర తల వంచలేదా? ఏ రాజకీయ నాయకుడి దగ్గర తల వంచలేదా సార్? మీకు అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఏంటంటే నిజాలు మాట్లాడకూడదు, నిజాలు మాట్లాడితే టార్గెట్ చేస్తాం, కేసులు పెడతాం, అరెస్ట్ చేస్తాం. ఎంత దారుణం సార్. ఇప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి ఆయన అన్నాడు కదా సార్,
ఇంట్లో కొవ్వొత్తి దీపం వెలుగుతూ ఉంటే సిగరెట్ వెలిగించుకునేవాడు సిగరెట్ మా నాన్నగారు. ఆయనే కదా సార్ చెప్పింది, మనం అన్న మాట కాదు కదా సార్. మా నాన్నగారు గొప్ప సనాతన భక్తుడు అని మళ్ళీ ఆయనే కదా సార్ అంతే. ఆయనే కదా సార్ అంతే. పవన్ కళ్యాణ్ గారే కదా అంది. మా మిస్సెస్ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు అని ఆయనే కదా చెప్పింది. మళ్ళీ ఆ తల్లిని తిరుమల తీసుకొని వెళ్ళి తలనీలాలు అర్పించింది కూడా ఆయనే కదా. నా బిడ్డ బాప్తిస్మం తీసుకున్నారు నా పిల్లలు అని ఆయనే కదా మాట్లాడింది అన్నారు. మళ్ళీ అక్కడికి వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి దర్శనాలు చేయించింది కూడా పవన్ కళ్యాణ్ గారే కదా. యేసుక్రీస్తు ప్రభువుని నేను బాగా నమ్ముతాను, నాకు ఆయన అంటే ఇష్టం, నేను చనితనంలో బాప్తిస్మం కూడా తీసుకున్నానని చెప్పింది ఆయనే కదా సార్. మరి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలుసు కదా సార్. నేనేమంటానంటే స్థిరత్వం అనేది ఒకటి ఉండాలి సార్ రాజకీయంలో. ఒక మాట చెప్పామంటే ఆ మాట మీద నిలబడాలి సార్. నేను ఈ విషయంలో సార్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఒకే మాట, 4 గోళ్ల మధ్య బైబుల్ చదువుతాను అన్నారు. ఎన్ని ఒత్తిడిలో సార్ ఆయన మీద, ఆయన అనుభవించినంత ఒత్తిడి ఒక అగ్నిపర్వతం లాంటి వ్యక్తి సార్. ఆయన పగిలిపోవాలి అసలు. ఆయన పడ్డ ఆ మెంటల్ టెన్షన్కి ఇంకా ఒక సాధారణమైన వ్యక్తి అయితే బద్దలైపోవాలి అసలు. కానీ ఈ రోజు కూడా అదే మాట అంటారు ఆయన, నేను 4 గోళ్ల మధ్య బైబుల్ చదువుతాను. మరి ఒక మాట మీద లేవు కదా, ఒక మాట మీద ఆయన లేరు కదా. ఒక మాట మీద లేనప్పుడు నేనేంటి సార్? ఎవరైనా విమర్శిస్తారు. విమర్శించకుండా ఎలా ఉంటారు సార్? ఇప్పుడు వ్యక్తిగత విషయాల జోలికి ఎవరు పోరు సార్. వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళడం తప్పు కూడా రాజకీయాల్లో. కానీ రాజకీయంలో ప్రజల ముందు నిలవబడి మాట్లాడేటప్పుడు ఈ వేదిక మీద ఒక మాట, ఆ వేదిక మీద ఒక మాట, ఆ వేదిక మీద ఒక మాట మాట్లాడితే జనాలు అడగరా సార్? అడుగుతారు కదా. మరి నాకెక్కడ కోపం వచ్చిందంటే సార్, బాధ అనిపించింది, కోపం కూడా కాదు. నేను ఒక్కరినే వచ్చి బయట మాట్లాడుతున్నా, మీరెవరూ మాట్లాడట్లా, హిందూ కుర్రాళ్ళంతా బయటికి రావాలి, మాట్లాడాలి, ధర్నాలు చేయాలి, ఓ డిప్యూటీ సీఎం గారు అలా పిలుస్తారా సార్? ఇప్పుడు ఆయనంటే ప్రాణం తీసుకునే కుర్రాళ్ళు ఊరుకుంటారా సార్? ఆయనే రాండి స్టేజ్ మీదకి అని అంటే, మీరు వచ్చేసి తేల్చుకోండి అని అంటే ఆగుతారా సార్? జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఆగుతారా? ఇప్పుడు వాళ్ళు చేసే రాజకీయాలేమో అట్లున్నాయి ఆంధ్రాలో. దీనికి ఒక్కటే సార్, ఒక్కటే, ఇదే పరిస్థితి కొనసాగితే క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని, దళితుల్ని మొత్తం ఒక తాటి మీదకి తీసుకొస్తాం సార్. ముచ్చటే లేదు ఈ విషయంలో. ఎవరు సీఎంగా గెలుస్తారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మా 2 కోట్ల ఓట్లు లేకుండా ఎవరు సీఎం అవుతారో మేము కూడా చూస్తాం సార్. మేబీ థ్రెట్ కూడా ఎక్కువ, చాలా థ్రెట్ ఉంది సార్. నన్ను ఎప్పుడు కొడతారో తెలియదు, ఎవరు చంపుతారో తెలియదు, నా మీద ఏ దాడైనా జరగచ్చు. ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా, నాకేదన్నా జరిగితే దాని వెనక ఖచ్చితంగా మహాకూటమి ఉంది అని అనుకోవాలి సార్. నాకేదైనా జరిగి రేపొద్దున నేను ఏమన్నాయి, నేను చచ్చిపోతే ఆంధ్రాలో, నాకేదన్నా జరిగి నేను వెళుతూ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయిందని మీరు వినొచ్చు, లేకపోతే ఎక్కడైనా చచ్చిపోయాడని మీరు వినొచ్చు. సాధారణంగా కాకుండా అనుమానాస్పదంగా నా చావు ఎలా జరిగినా మహాకూటమి దాని వెనక ఉంది అని అర్థం సార్. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మహాకూటమి సార్, మహాకూటమి. ఇక పేర్లు చెప్పాల్సిందే ఉంది సార్. గంట కట్టాను కదా, పిల్లిమెళ్ళలో గంట కట్టేది ఎవరు అని అంటే కడుతున్నాను నేను. మహాకూటమి ప్రభుత్వ పెద్దలు దీని వెనుకున్నారు అని అర్థం చేసుకోవాలి. యావత్ క్రైస్తవ సమాజానికి చెప్తున్నాను. ఎందుకంటే నేను రాజకీయం అంతా ఆంధ్రాలోనే చేస్తాను. కేవలం క్రైస్తవులు, ముస్లింలు, దళితుల క్షేమం కోసమే. దళితులు హిందువులైనా సరే, దళిత క్రైస్తవులైనా సరే, వాళ్ళ క్షేమం కోసం నేను ఖచ్చితంగా రాజకీయం చేస్తాను. లక్షల మందిని సమీకరిస్తాను, లక్షల మందిని. ప్రతి నియోజకవర్గంలో సభలు పెడతాను ఈ 3 వర్గాలతో కలిపి. ఇప్పటికే ఆ 2 నియోజకవర్గాల్లో పెట్టేసాం, జిల్లా స్థాయిలో పెడుతున్నాం. నాకేం జరిగినా దాని వెనక వీళ్ళు ఉంటారు సార్. వీళ్ళదే ప్రధానమైన కారణం. ఓపెన్గా చెప్తున్నాను, వీళ్ళు నన్ను బ్రతకనివ్వరు సార్. కానీ అంత తేలికైతే కాదు. ప్రవీణ్ పగడాల గారిని లేపేసినట్టు లేపేద్దామంటే మాత్రం కుదరదు. ఆయనకిలాగా ఒంటరిగా వెళ్ళను నేను ఇటు. నా పక్కన ఎప్పుడూ 4 ఉంటారు. సింగిల్గా ప్రయాణం చేయను. అంత తేలికైతే కాదు. నన్ను అరెస్ట్ చేయించారు కదా సార్. ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగితే 10 రోజులు రిపోర్ట్ ఇవ్వకుండా ఆపారు. ఎవరు రిపోర్ట్ అన్న 10 రోజులు ఇవ్వకుండా ఆపుతారు సార్? 3 కేసులు, చిన్ని విషయాలతో కేసులు పెట్టించి దొంగను ఎత్తుకెళ్ళి చెంచలు కూడా జైల్లో పెట్టి నరకం చూపించారు నాకు. అప్పుడు కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకుడి ఆదేశాలతోనే నన్ను ఇక్కడ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏకంగా ఆంధ్ర రాజకీయాల్లోనే ఉంటాను కాబట్టి నేను వాళ్ళ ఓపెన్గా చెప్తున్నా, ప్రవీణ్ పగడాల గారిని తాగుబోతూ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రవీణ్ పగడాల గారిని పదే త్రాగుబోతూ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనంత గొప్ప వ్యక్తిని పట్టుకొని ఆయన వ్యక్తిత్వాన్ని చంపేలాగా ప్రభుత్వ పెద్దలు మాట్లాడారు. కాబట్టి ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోయినటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో రాజమండ్రి, అక్కడి నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను సార్. ఖచ్చితంగా నేను బరిలో నిలబడతాను.
నేను నిలబడ్డమే కాదు, ఒకవేళ ఇప్పుడున్న 175 నియోజకవర్గాలు అలాగే ఉన్నా, లేదు 263గా డీలిమిటేషన్ జరిగినా మా అభ్యర్థులు సగం కంటే ఎక్కువ స్థానాల్లో బరిలో నిలబడతారు. మేము గెలుస్తామా ఓడిపోతామా తర్వాత సంగతి. గెలిచే వాళ్ళని ఓడిస్తాం, ఓడిపోయే వాళ్ళని గెలిపిస్తాం. ఆ రోజు అడుగుతాను సార్, నేను రాజమండ్రిలో నిలబడి గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవీణ్ పాడాల గారు తాగి చచ్చిపోయాడని చెప్పారుగా, ఆ మాట అడిగి మా 2 కోట్ల మంది దగ్గరకు వచ్చి ఓటు అడగండి అని అడుగుతాను సార్ నేను. ఆ రోజు ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గానికి వెళ్తాను సార్ నేను. పాదయాత్ర చేస్తామా, బస్సు యాత్ర చేస్తామా నాకు తెలియదు, కానీ ప్రతి ముస్లిం ఇంటి తలుపు దగ్గరికి వెళ్తాను సార్ నేను. ప్రతి క్రైస్తవుని ఇంటి తలుపు దగ్గరికి వెళ్తాను, ప్రతి మాలపల్లికి, ప్రతి మాదిగూడానికి వెళ్తాను. వాళ్ళ కాళ్ళు పట్టుకొని జరిగిందంత చెప్తాను సార్. దయచేసి ఆలోచించండి ఒక్కసారి. వీళ్ళదేమో సార్, ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా కమ్మలు, రెడ్లు, వెలములు వీళ్ళు బయట చేతులు పట్టుకొని తిరుగుతున్నారు ప్రశాంతంగా. కానీ ఒక మాలపల్లిలో ఎలా ఉంటుందో తెలుసా సార్? టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు అక్కడ, వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, బంధువులే కానీ మాట్లాడుకోరు వీళ్ళు. వీళ్ళేమో బయట చేతులు పట్టుకొని భుజాల మీద షేక్ హ్యాండ్లు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు బయట వాళ్ళు. మన వాళ్ళేమో చచ్చిపోతున్నారు అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఇవాళ ఒక ముస్లిం సహోదరుడు సార్ నాకు ఫోన్ చేశాడు, భాయ్ తల మీద టోపీ పెట్టుకుంటే నన్ను దొంగను చూసినట్లు చూస్తున్నారు భాయ్, భయం అనిపిస్తుంది భాయ్, నాకు ఆస్తంతా అమ్ముకొనైనా నేను దుబాయ్ వెళ్ళిపోతాను భాయ్ అని అన్నాడు. నాకు ఎంత కష్టం అనిపించిందో సార్ నాకు. ఇవాళ తల మీద పెట్టుకున్న టోపీయో, మెళ్ళో వేసుకున్న సిలువనో, కొడుతున్నటువంటి డప్పునో మన గుణాలని నిర్ణయిస్తుందా సార్? ఇటీవల మహాసేన రాజేష్ ఏదో వ్యాఖ్యలు చేశాడు. మాయసేన ఆ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు సార్. ఒకనాడు ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటో, ఈరోజు ఈ స్థితికి రావడం అనుకున్నది ఎవరో అందరికీ తెలుసు ప్రపంచానికి. ఎన్నో ఆరోపణలు ఉన్నాయి అతని మీద, ఎన్నో ఆరోపణలు చేశారు కూడా. పాస్పోర్ట్లు తీసుకొని ఆడపిల్లల్ని వేరే దేశాలకి తరలించాడు, అమ్మేశాడు అన్న ఆరోపణలు కూడా పత్రికల్లో చూసాం ఆ సమయంలో. రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడో మిషన్లు కుట్టుకునే మనిషి ఈరోజు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కడుతున్నాడు, 5 కార్లు కొనుక్కున్నాడు, కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ అని అంటున్నారు. అదే అతని వ్యక్తిగత విషయం, దాన్ని నేను పట్టించుకోను. కానీ ఆయన ఏమంటాడంటే సార్, నా మీద 4 విషయాల్లో ఆరోపణ చేశాడు సార్ ఆయన యావత్ క్రైస్తవ సమాజం అంతా ప్రవీణ్ పాడాల గారిది హత్య అని మాట్లాడుతుంటే, తగుదునమ్మా అని వచ్చి ఆయన తాగి చచ్చిపోయాడు అన్నాడు సార్ అక్కడ రాజమండ్రిలో. అనేసరికి క్రైస్తవులంతా తిరుగుబాటు చేశారు. అప్పటి నుంచి క్రిస్టియన్స్ అంతా మేమంతా ఒకవైపు అయిపోయాం, ఆయన మహాకూటమి వైపు అయిపోయాడు. మహాకూటమి రాజేష్ ఆయన 3 విషయాల్లో నన్ను కామెంట్ చేశాడు సార్, అవమానించాడు. ఆయన ఏమన్నాడు అంటే, ఒకటి, అజయ్ బాబు గారు దళితుడు కాదు, నా ఫోటో వేసి అజయ్ బాబు గారు దళితుడు కాదు, వీడు దళితుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అన్నారు. నేను ఏమంటున్నానంటే, గౌరవనీయులైన రాజేష్ మహాసేన్ గారికి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక మనిషి కష్టంలో ఉంటే మాట్లాడడానికి కులం అవసరంలా. అనేక సంవత్సరాలుగా నరకయాతన అనుభవిస్తున్నటువంటి ప్రజలు దళితులు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. నా భార్య ఒక దళితురాలు, ఒక తోటి మనిషిగా అది తప్పు కనుక నేను తప్పు అంటాను. దానికి నేను దళితుడిని కావాల్సిన అవసరం లేదు. నా కులాన్ని నీ కులాన్ని నా కులాన్ని మనం నిర్ణయించుకోలేము. దేవుడు ఇచ్చాడు ఆ పుట్టుకని, అందులో పుట్టాం. మన మెడలో ఆ ట్యాగ్ వేస్తారు. నిన్ను దళితుడని ఒక ట్యాగ్ నీ మెడలో వేస్తారు, అజయ్ బాబు బీసీ అని ఒక ట్యాగ్ నా మెడలో వేస్తారు. మనం ఏం చేయలేం. కానీ నువ్వు దళితుడు కాదు కాబట్టి మా దళితుల గురించి నువ్వు ఎవడరా మాట్లాడడానికంటే ఎంత తెలివో చూడండి అయింది, ఎంత తెలివో చూడండి. అలాగే భారతదేశానికి స్వతంత్రం కావాలని గాంధీ గారు దేశం మొత్తం గురించి కొట్లాడి ఉండకూడదు, మా కోమట్లకు మాత్రమే స్వతంత్రం కావాలని కొట్లాడి ఉండాలి ఇతర లెక్క ప్రకారంగా. భగత్ సింగ్ గారు కేవలం సింగుల కోసమే చచ్చిపోయి ఉండాలి. ఎంత దారుణమైన విషయం చూడండి. ఒకటి సార్. రెండవది, మా అమ్మను అవమానించాడు సార్. వీడు మా దళితులకు పుట్టాడా అని అన్నాడు. ఎవరైనా నోటికన్నం తినేవాళ్ళు ఆ మాట అంటారు సార్? సరే 50 ఏళ్ళుగా సార్ మా అమ్మ దేవుని సేవకురాలు సార్. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టి వెళుతుంది. ఇప్పటికీ మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటుంది సార్. 80 ఏళ్ళు మా అమ్మకి. ఆ అమ్మను పట్టుకొని, మా అమ్మనేగా సార్ ఇతనంది, గౌరవనీయులైన రాజేష్ గారు ఏమన్నారు సార్, వీడు దళితుడికి పుట్టాడు అంటే మా అమ్మ, అదేగా సార్ అర్థం. నేనేమంటున్నానంటే, నీకు కూడా తల్లి ఉంది, కన్న తల్లి ఉంది. మీ అమ్మగారిని నేను గౌరవిస్తున్నా, ఎందుకంటే తల్లి ఎవరికైనా తల్లే. అలాంటి నా తల్లిని అవమానించావు. నేను అనాలనుకున్నాను అనుకోండి సార్, నేను అడగొచ్చుగా సార్, ఒకవేళ దళితుల గురించి మాట్లాడితేనే నువ్వు దళితులకు పుట్టావా అని అడిగితే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మహాకూటమి గురించి మాట్లాడుతూ ఉంటావు. మహాకూటమి నేతలందరికీ ఏమన్నా నువ్వు పుట్టావా అని నేనంటే ఎట సార్? అది సంస్కారం ఉన్న మాటేనా? అనొచ్చా ఆ మాట? మరి నువ్వు అనేసావుగా, నన్ను పట్టుకొని నా ఫోటో పెట్టి సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెట్టేసావుగా. తప్పుగా సార్?
మరి నేను అదే మాట తిరిగంటే తల ఎక్కడ పెట్టుకుంటాడు సార్? మూడవది సార్, వీడు అజయ్ బాబు గారిది తెలంగాణ, వీడికి మన ఆంధ్రాలో ఏం పని అంటున్నాడు సార్. నేనేమంటానంటే, ప్రాంతాలకు సంబంధించిన గొడవ ఏమైనా జరుగుతుందా జై తెలంగాణ జై ఆంధ్ర అని? కాదుగా సార్. క్రైస్తవులకి, ముస్లింలకి, దళితులకు సంబంధించి ఇబ్బంది కలుగుతూ ఉంది ఆంధ్రాలో ఎస్పెషల్గా. జరిగేటప్పుడు నేను ఒక క్రైస్తవ సేవకుడిని, నేను ఒక రాజకీయ నాయకుడిని, నేను ఒక న్యాయవాదిని. ఆంధ్రాలోనే కాదు సార్, ప్రపంచంలో ఏ కులానికి చెందిన క్రైస్తవుల గురించి అయినా నేను మాట్లాడతాను సార్. ఇతను ఈ భీమవరం కేసులో ఇస్మాయిల్ అని ఒక పాస్టర్ అరెస్ట్ అయ్యాడు. అతను ముస్లిం సార్, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడు. అతను అరెస్ట్ అయ్యాడు. అతను గురించి కూడా అన్నాడు సార్, వీడేమన్నా మా దళితులకు పుట్టాడా అని. అంటే అసలు ఎంత చిన్న చూపు చూడండి సార్. అతనికి ముస్లిమ్స్ అన్నా బీసీలు అన్నా ఎంత చిన్న చూపు చూడండి. ఈడు ఒక బీసీ గాడు అంటున్నాడు. ఏం సార్, బీసీలు మనుషులు కాదా? బీసీలు మాట్లాడకూడదా? నేను అడిగాను సార్, నీ ఆంధ్రాకి తెలంగాణకి ఏమైనా గొడవ జరుగుతుందా ఇప్పుడు? మా క్రైస్తవుల మీద, ముస్లింల మీద, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి నేను నీ ఆంధ్రాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మాట్లాడతాను అని సమాధానం చెప్పాను సార్. రాజేష్ అంటే సార్, క్షమించాలి, రాజేష్ని చాలామంది అట్లా ఇట్లా బానిసుకోక అది ఇది అని అంటుంటారు. కరెక్ట్ కాదు సార్. రాజేష్ గుంటనక్క, జిత్తుల మారినక్క. అంతేందుకు సార్, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమైనా నమ్మకంగా ఉంటాడనుకుంటున్నారా ఏంటి రాజేష్? మంచి ఆఫర్ కానీ మళ్ళీ జగన్ గారు ఇచ్చారనుకోండి, వైసీపీ జగన్ గారు కానీ నా దగ్గరికి రా, ఈసారి నీకు ఏ లోటు ఉండదో అని ఒక ఆఫర్ ఇస్తే తెల్లారేసరికే స్క్రీన్ మీద జగన్ గారు దేవుడు అయిపోతాడు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎవరిని తిట్టలేదు సార్. పవన్ కళ్యాణ్ గారిని రాజేష్ తిట్టినట్టు మాటలు ఎవరిని తిట్టారా సార్? చంద్రబాబు నాయుడు గారిని రాజేష్ తిట్టినట్టు మాటలు ఎవరిని తిట్టారా? నరేంద్ర మోడీ గారిని రాజేష్ తిట్టినట్టు మాటలు ఎవరిని తిట్టారా సార్? ఇవాళ ఏ మతాన్ని, కులాన్ని అడ్డు పెట్టుకుని ఈ స్థాయికి వచ్చాడో, ఇవాళ అదే కులాన్ని, మతాన్ని తాకట్టు పెట్టాడు కదా సార్ మహాకూటమి కాళ్ళ దగ్గర. ఓ నామినేటెడ్ పోస్ట్ కోసం సార్ ఇదంతా. వాళ్ళు పడేసే ఓ నామినేటెడ్ పోస్ట్ కోసం. రైట్. ఇక అతని గురించి వదిలేండి. మావిగాని ఇష్యూ సార్, అమరావతి అది సస్టైనబిలిటీ లేదు, అన్ని కోట్లు అక్కడ ఖర్చు పెట్టడం అనవసరం. అమరావతికి నేను వ్యతిరేకం కాదు, కానీ అమరావతి పేరిట జరుగుతున్నటువంటి దోపిడీకి, అవినీతికి మాత్రమే వ్యతిరేకం అంటూ వైఎస్ జగన్ కొత్త ప్రతిపాదన ప్లాన్ బి కింద మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలని రాజధానిగా ప్రకటిస్తే ఒక సస్టైనబిలిటీ, ఒక వయబిలిటీ, 0 డే నుంచే ఇన్కమ్ జనరేషన్ ఉంటుందని ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపై మీ వాదన? జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో ఎవరున్నా ఆ మాటే చెప్పాలి. అదే ప్రజలకి క్షేమం. చిన్న విషయం చెప్తాను సార్ మీకు. పార్లమెంట్లో రేణుకా చౌదరి గారు అమరావతి ఇప్పుడు పిలవరా కమ్మరావతి అని గుర్తుంది. ప్రపంచం మొత్తం చూశారు సార్. ఇది సోషల్ మీడియా యుగం సార్. సోషల్ మీడియా ప్రపంచం ఇది. ఇక్కడ మాట్లాడే ప్రతి మాట కొన్ని కోట్ల మంది చూస్తారు. అంటే కమ్మరావతి అంటే ఏంటి సార్ నాకు తెలియగలుగుతాను. పైన అమ్మవారు, కింద కమ్మవారా? ఇందులో ఉన్న విషయం ఏంటంటే సార్, అమరావతి అనే పేరు చాలా గొప్పది సార్. దేవతల రాజధాని అమరావతి. హిందూ ధర్మశాస్త్రాలు, వాళ్ళ పురాణాల ప్రకారంగా దేవతలందరూ ఉండే స్థలం, దేవతల రాజధాని అమరావతి. పేరు చాలా గొప్పది. కానీ పేరు వెనక ఏం జరుగుతుంది అసలు చాలామంది అనే మాట సార్. అక్కడ రాజధాని కట్టాలి అని అనుకున్నప్పుడే ఆ ఏరియాలో స్థలాలన్నీ కూడా మహాకూటమికి సంబంధించినటువంటి బినామీలు కొనుక్కున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం ఉంది సార్. పర్టికులర్గా ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు రాజధాని నగరం కట్టాలనుకున్న స్థలాలు మొత్తం కూడా ముందుగానే కొనుక్కున్నారు రైతుల దగ్గర నుంచి. కొనుక్కొని ఆ స్థలంలో రాజధాని కడితే టోటల్గా రాజధాని ఆ కులంది అయిపోతుంది అన్న ఆలోచనలో ఉన్నారు అన్నది పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ సార్. అలాంటప్పుడు 2 లక్షల కోట్లు అక్కడ పెట్టే బదులు నేను ఒక్కటే మాట్లాడుతున్నాను. నేను దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, తరిమలపల్లి నాగిరెడ్డి గారికి సంబంధించిన UCCR ML అనే పార్టీలో పనిచేశాం. దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర రాసిన వ్యక్తి. తరిమల నాగిరెడ్డి గారు పార్లమెంట్ మెంబరు ఆ టైంలో. ఆయన అంటారు సార్, రాజధాని అంటే 4 బిల్డింగ్లు కాదు. రాజధాని అంటే సెక్రటేరియట్ బిల్డింగ్ ఒకటే, సచివాలయం బిల్డింగ్ ఒకటే, హైకోర్టు బిల్డింగ్ ఒకటే. బిల్డింగ్లు కాదు. రాజధాని అంటే బ్రతకడానికి ఉన్న ప్రతి అవకాశం కూడా అక్కడ ఉండాలి. అద్భుతమైన ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు గన్ ఉందని మీకు నచ్చలేదు అనుకోండి, పెన్ను పెట్టుకోండి, మీరు పేరు మార్చుకోండి, అదే అమరావతి అని పేరు పెట్టండి. అదే అమరావతి అని పేరు పెట్టండి. వీళ్ళు మనుషులు మోసం చేయటం, మభ్యపెట్టడం. అమరావతికి వ్యతిరేకం కాదు. విజయవాడ, గుంటూరు,
మచిలీపట్నం సార్ దాదాపు 110 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి స్థలం సార్ అది. ఎంత డెవలప్మెంట్ అవుతుంది, భూములకి ఎన్ని ధరలు పెరుగుతాయి. అవును, ఇప్పుడు ఆ ఏరియా వరకు ఎందుకు డెవలప్ కావాలి? అంతే, అన్ని ఏరియాలు డెవలప్ కావచ్చు కదా. గుంటూరు డెవలప్ కాకూడదా? గుంటూరు అంటే కక్ష ఏంటి చంద్రబాబు గారికి? మచిలీపట్నం డెవలప్ కాకూడదా? పోర్ట్ ఏరియా కదా సార్. అవును, అది ఎందుకు డెవలప్ కాకూడదు? 3 ప్రాంతాలు కలుపుకుంటే ఆ 3 ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి దాన్ని ఒక బెల్ట్గా మార్చుకుంటే అతి తక్కువ ఖర్చులో అద్భుతమైన రాజధాని అవుతుందిగా. 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో 20 ఏళ్లలోనో వండర్ఫుల్ రాజధాని అయింది కదా సార్. దానికే పెట్టండి అమరావతి అని. మావిగన్ అని ఆయన అంటే ఇంకొక పేర్లు పెట్టేసి ఇది పలానా దెందులూరు ముందు అని ఆయన నోటుకొచ్చినట్టు అన్నందిని మాట్లాడాలి సార్. ఆయన ఒక ప్రతిపాదన పెట్టారు మీకు. ఇప్పుడు ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రతిపక్షాలను పిలవాలి, అధికారంలో ఉన్నా లేకపోయినా సిపిఐని పిలవాలి, సిపిఎంను పిలవాలి, బీఎస్పీని పిలవాలి, అన్ని పార్టీ వాళ్ళని పిలవాలి. పిలిచి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఇది మన రాష్ట్రానికి సంబంధించిన విషయం, మరి ఏం చేద్దాం, బెటర్ ప్రతిపాదన ఏదైనా ఉందా, నిజంగా ప్రజల క్షేమం కోరుకునేవాడైతే చేయాల్సింది అది. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అని అన్నారు, లేదు అలా కుదరదు అనుకుంటే ఈ ప్రతిపాదన అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి అని అన్నారు. మీకే చెప్పారు కదా చేయమని, ఆయన ఏం చేస్తానలేదు కదా. మీకు ఎందుకు వద్దంటే రాజధాని మీకు ఏటీఎం కాబట్టి. రాజధాని పేరుతో నిర్మించబడుతున్నటువంటి ఆ ప్రాంతం మహాకూటమికి ఏటీఎం లాగా మారింది కాబట్టి ఎంత డబ్బైనా అందులో నుంచి బయటికి తెచ్చుకునే అవకాశం ఉంటుందేమో అన్న ఆలోచనతో ఇది ఎంత కూడా ఒక ఎత్తు సార్. పర్టికులర్గా 2-3 కులాల చేతుల్లో ఆ ప్రాంతాన్ని పెట్టేసుకోవాలి, అది మా గుప్పిట్లో ఉండాలి ఎప్పటికైనా. ఈ రాజధాని అంటే ఇది మొత్తం దీని వెనక ఈ మూలాలన్నీ కూడా మా చేతుల్లో ఉండాలి, మేము కదిలిస్తే కదలాలి, ఇది మాది అన్న ఫీలింగ్తో చేయడం తప్ప ఏం లేదు సార్. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనకి 100కి 1000% మద్దతు ప్రకటిస్తాను సార్ నేను. రైట్ సార్. ఇక లాస్ట్ ప్రశ్న, 2029 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే? సార్, క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని, దళితుల్ని పట్టించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిరాదరణకి గురవుతున్న రెక్కాడితే కానీ డొక్కాడిని అందరి చేత ఇబ్బంది పడుతున్నటువంటి క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని, దళితుల్ని పట్టించుకొని వీళ్ళ సమస్యల గురించి మాట్లాడి చిత్తశుద్ధిగా ఆయన కానీ నిలబడితే జగన్ గారు సీఎం కాకుండా ఆపడం నరేంద్ర మోడీ గారి వల్ల కూడా కాదు సార్. లేదు ఇది కేవలం రాజకీయం, వాళ్ళు కొడతారు మేము పట్టించుకోమని అంటే మాత్రం ఖచ్చితంగా మేము అడ్డుపడతాం సార్. ఇందులో ముచ్చటే లేదు. ఆ 3 వర్గాలే ఆ మహాకూటమికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలోకి వచ్చి నిలవబడతాయి. ఎవరు గెలుస్తారు అనేది ఈ 3 వర్గాలే నిర్ణయించాలి, కాలం నిర్ణయించాలి, ముస్లింలు, క్రైస్తవులు, దళితులే నిర్ణయించాలి. ఆ చేతి నేను తీసుకుని వెళ్తాం. కాదు ఈ 3 నేను కాపాడుతాను, ఈ మతోన్మాదులకి నేను భయపడను అని జగన్ గారు అనుకున్నారా? ఆయన ఇంకొక 20 ఏళ్ళు ఉంటాడు సార్ ముఖ్యమంత్రిగా. ఆయన ఆపడం ఎవరి వల్ల కాదు, కానీ ఆయన చొరవ తీసుకోవాలి ఈ విషయంలో. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.